వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు నిరంతర పోరాట యోధుడు, జర్నలిస్ట్ అండ్ పొలిటీషియన్, ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు. మల్లన్న గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నిన్న చాలా పెద్ద ఎత్తున వరంగల్లో బహిరంగ సభ నిర్వహించారు. నిన్న సాయంత్రం క్యాస్ట్ సెన్సస్ సంబంధించి రిలీజ్ అయింది. సో ఈ రెండు అంశాల మీద ప్రధానంగా చర్చిద్దాం. ఒకటి ఫస్ట్ బహిరంగ సభ, రెండోది ఇది. నిన్న ఆ పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టాలని ఎందుకు అనిపించింది? దానిలో చూస్తే కనుక మరి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఆర్ కృష్ణయ్య ఇటీవల బీజేపీలో జాయిన్ అయ్యారు, పూల రవీందర్, తర్వాత చిరంజీవులు గారు, బ్యూరోక్రాట్స్, వకులాభరణ కృష్ణమోహన్, ఇట్లా వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో సభ నిర్వహించాలని ఎందుకు అనిపించింది? ప్లస్ ఆ సభ ద్వారా మీరు ఇచ్చిన సందేశం ఏంటి? ఒకటి, సభ నిర్వహించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఎజెండా ఉంది. సో మెజారిటీ ప్రజలమైనటువంటి ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలమైనటువంటి బీసీలం మాకేం కావాలో మేం చెప్తాం, మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు చెప్పింది చెల్లుతుంది, చెల్లాలి కూడా. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ జనాభా అయినటువంటి మా అభిప్రాయం లేకుండా ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేసి మా పిల్లలకు రావాల్సినటువంటి ఉద్యోగాలను అప్పనంగా కొల్లగొట్టినారు. దీన్ని రద్దు చేయడం కోసం మేమందరం అక్కడి నుంచి గర్జించాల్సి వచ్చింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం మేము అక్కడి నుంచి గర్జించాల్సి వచ్చింది. అది పార్టీల మీటింగ్ కాదు, మెజారిటీ ప్రజలైన బీసీల మీటింగ్ జరిగింది నిన్న. ఇక్కడ మాకు అన్ని రంగాల్లో జరిగినటువంటి అన్యాయాలను ప్రజాక్షేత్రంలో పెట్టి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలనేది మా ఉద్దేశము. సేమ్ టైం ప్రభుత్వానికి కూడా మాకు కావాల్సినటువంటి డిమాండ్లు ఏంటియో మేము ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. అందులో క్లియర్ గా 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో అమలు చేయాలని, ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయాలని చెప్పి, అలాగే బీసీల మీద అట్రాసిటీస్, బీసీలకు రక్షణ ఉండాలి, అట్రాసిటీ రక్షణ ఉండాలని బీసీలకు చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే క్యాస్ట్ సెన్సస్ కు సంబంధించినటువంటి పూర్తి డాటా బయటికి రావాలని చెప్తా ఉన్నాం. అది అలాగే పార్లమెంట్ లో బీసీలకు సంబంధించినటువంటి ప్రత్యేక రిజర్వేషన్ బిల్లు పెట్టాలనేది ఇటువంటి డిమాండ్లతోటి మేము పోవడం జరిగింది. అలాగే మహిళా బిల్లులో కూడా బీసీ మహిళల కోటాను అనేటువంటి ప్రధానమైన డిమాండ్లతోటి ఆ సభ నిర్వహించడం జరిగింది. తద్వారా మేము ఒక మంచి మెసేజ్ ను మా వర్గాల ప్రజలకు పంపించడం జరిగింది. సరే, మీరు సభ పెట్టుకుంటే తప్పులేదు, కానీ రెడ్ల మీద వెలమల మీద రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడారు? డెరగేటరీ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు అన్నది ఆ సెక్షన్ నుంచి వ్యక్తమవుతున్న. మేము ఒకటండి, మేము ఎవరిని అనాలని మాకు ఉండదు, మేము ఎవరినని అనాలని మాకుండదు. నిన్న మా లైవ్ జరుగుతా ఉంటే ఒక్కసారి మీరు అన్నదేందో నేను వినిపించమంటారా? వినిపించండి. పీసీఆర్ ఒకసారి నిన్న తీన్మార్ మల్లన్న ఆ సభలో మాట్లాడిన కామెంట్స్, ఎందుకంటే ఆ మాటలు నేను మాట్లాడలేకపోతున్నాను. సో ఒకసారి వాళ్ళ ఉత్సదాగన్నట ఎవరుత్స ఎవరు తాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము, 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా, మా బీసీల ఉత్స మీరు తాగుకుంటా మమ్మల్ని ఉత్స తాగమంటారా? దొంగ నా కొడుకులారా, మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము తాగుకుంటా మేమంటే ఒక ఆయన అంటాడు మీరు ఏమన్నా చేస్తున్నారు కానీ రాజకీయాలు చేయొద్దట. బరాబర్ రాజకీయాలే చేస్తాం. మా బిడ్డ శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేస్తే ఆ చమత్కార కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడుతున్నారు. 2-3 డెరిగేటరీ వర్డ్స్ నాకు ఇక్కడ కనిపించాయి. ఒకటి, మా ఉత్స తాగాలి మీరు అని చేసిన కామెంట్, దొంగ నా కొడుకుల్లారా. భరత్ గారు, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఒక విషయం. ఎందుకంటే మాకు కూడా అనాలని ఉండదు. ఒక్కసారి ఈ కామెంట్ చూడండి. మా లైవ్ నడుస్తుంటే ఇగో మహేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని పెడితే మాకు ఆత్మగౌరవం లేదా అండి? మాకు ఆత్మగౌరవం లేదా? అంటే మహేష్ రెడ్డి నిజంగా కావచ్చు, యూట్యూబ్ లో చాలా మంది మారుపేర్లు పెట్టుకుని కూడా చేస్తూ ఉంటారు. నేనేమంటున్నా, ఇతను ఎవరో దొరుకుతాడు కదా, చెక్ చేస్తే దొరుకుతాడు కదా. ఇతను ఐపీ అడ్రస్ మహేష్ రెడ్డి అని పేరు పెట్టుకుని నాన్ రెడ్డిస్ కూడా చేయొచ్చు కదా. పదే పదే ఎవరైనా పొలిటీషియన్ ఆ కామెంట్ చేస్తుంటే ఓకే. నేనేమంటున్నా, యూట్యూబ్ లో కామెంట్స్ ఆధారంగా రెడ్డి కులాన్ని మొత్తం ఓ దిక్కు మా లైవ్ నడుస్తా ఉంటే మా ఆత్మగౌరవాలు దెబ్బతీనే విధంగా ఇక్కడ
ఇది చూపిస్తూ చెప్పిన నేను బీసీలు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పినటువంటి వాడు బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి మహేష్ రెడ్డి గారు పెట్టిండు. నేను ఒక మాట చెప్తాను. నేను చెప్పింది అక్కడ క్లియర్ గా మా 2 కోట్ల మంది బీసీలకు ప్రతి నెల 5,000 రూపాయలు ఖర్చు పెట్టగల శక్తి ఉంది. అంటే ప్రతి నెల ఒక 10,000 కోట్ల రూపాయలు ఎకానమిక్ జమ చేసేటువంటి శక్తి బీసీలకు ఉంది. అంటే ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలను ఎకానమిక్ జమ చేసేటువంటి శక్తి మా దగ్గర ఉంది. మరి బీసీలకు రిటర్న్ వస్తుంది ఎంత అంటే ఎవరు తాగుతున్నాడయ్యా అని మేము అడిగినాం. అంటే నేను అనేది ఏంటంటే ఈ లైవ్ లో చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. మీరు లైవ్ న్యూస్ లైవ్ నడిపినా మా జీ న్యూస్ లైవ్ నడిపినా చాలా కామెంట్స్ వస్తాయి. దానికి ఆధారంగా ఇప్పుడు ఎవరైనా పొలిటీషియన్ మిమ్మల్ని అన్నారనుకోండి, పలానా పొలిటీషియన్ రెడ్డి పొలిటీషియన్ ఎవరైనా మీరు మా ఉచ్చ తాగాల్సిందే అని అటువంటి కామెంట్ చేస్తే మీరు రియాక్ట్ కావాలి. యూట్యూబ్ లో కామెంట్స్ కు లైవ్ లో వస్తున్న కామెంట్స్ కూడా రియాక్ట్ అయ్యి అంత, ఎందుకంటే దీనివల్ల మీరు జరుగుతున్న ఉద్యమానికి మీరు దులుపుకొని పోవాలని చెప్తా ఉన్నారు. మేము దులుపుకొని పోవడానికి మేము మొత్తం బట్టలిప్పి తిరుగుతలేము. మేము బీసీల మీద మెజారిటీ సామాజిక వర్గం మాది. మీరు ఎవరేమన్నా మీరు ఇట్లా అనుకుంటూ పోవాలని అంటే మేము అట్లా అనుకుని పోవడానికి సిద్ధంగా లేము. నేను అనేది ఏంటంటే పొలిటీషియన్ ఎవరైనా కాంక్రీట్ గా విమర్శలు చేసి ఉంటే ఆయన అనొచ్చు. ఒక కామెంటర్ కులాం మొత్తానికి ఆపాదించిన అందులో ఒక్కటి కాదండి, చాలా ఉన్నాయి. అందులో రెడ్లలో మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. నేనేమంటున్నా, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన గౌరవిస్తాం. మేము ఎందుకు గౌరవిస్తాం? ఎస్, మా జనాభా తక్కువ ఉన్నా మాకు రిజర్వేషన్ ఎక్కువ ఇస్తా ఉన్నారు, ఇది అన్యాయం, బీసీలకు అన్యాయం జరుగుతుందన్న జీవన్ రెడ్డి గారిని గౌరవిస్తాం. మేము గౌరవించుకునేటువంటి రెడ్లు చాలా మంది ఉన్నారు, మేము గౌరవించుకునేటువంటి వెల్మలు చాలా మంది ఉన్నారు. మరి ఇటువంటి కామెంట్లు చేస్తే ఒక లైవ్ నడుస్తుంది, స్క్రీన్ మీద నడుస్తున్నప్పుడు ఇట్లా చేయొచ్చునా అండి? ఎవరో ఒకళ్ళు కదా, అది నిజంగా రెడ్డి కాదో కూడా తెలియదు. మహేష్ రెడ్డి అని పేరు. నేనేమంటున్నా, ఆయన ఎవరో చెక్ చేస్తే తెలుస్తుంది కదా. మీరు చేయండి. మీరు మమ్మల్ని అనలేదు, మేము కాదు అని అనుకుంటే మేము కూడా అనలేదండి. అంటే ఇంకో మాట అన్నారు, దొంగనా కొడకల్లారా. ఏందండి ఆ బయట మళ్ళొకసారి ఏంటి? కాకపోతే మళ్ళొకసారి పీసీఆర్ ప్లే చేయండి. శ్రీకాంతాచారి చావు కాడ మీరు వెచ్చదనం కాపుకొని ఎవరు తాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము, 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా, మా బీసీల ఉచ్చ మీరు తాగుకుంటా మమ్మల్ని ఉచ్చ తాగమంటారా? దొంగ నా కొడుకులారా, మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము తాగుకుంటా మేమంటే ఒక ఆయన అంటాడు మీరు ఏ పనులు చేస్తారు. రైట్, ఇక్కడ శ్రీకాంతాచారి గారి ఆత్మ బలిదానం, ఒక బీసీ బిడ్డ ఆత్మ బలిదానం ఇలా కేసీఆర్ ను అధికారం వైపు తీసుకొచ్చింది. ఒకవేళ మా బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకోకపోతే, ఆ శివరాజకీయాలు చేయకపోతే ఈయనెందుకు అధికారంలోకి వస్తా ఉండే? నేనేమంటున్నంటే మా శరీరాలను, మా బీసీల శరీరాలను కూడా ఆ చితిమంటల దగ్గర కాపుకొని వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో వీళ్ళు కాల రాస్తా ఉంటే ఎందుకనమండి? ఇప్పుడు శ్రీకాంతాచారి గారు ఆత్మ బలిదానం చేసుకోరు. జయశంకర్ సార్ మా నాయకుడు, మా తెలంగాణ జాతిపిత జయశంకర్ సారు ఆయన జీవితాంతం పోరాటం చేసిండు. తెలంగాణ కోసం అనేక మంది పోరాటం చేసిరు. అట్లని మిగతా వర్గాలు చేయలేదంటలేను, అందరు చేసిరు. కానీ ఈ వర్గాలకు సంబంధించి 33% ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ 23% దేవడం అంటే ఇది శ్రీకాంతాచారి ఆత్మ బలిదానాన్ని అవమానపరచడం కాదా? మా ఆత్మ బలిదానాలతో మీరు గద్దెలెక్కి మా రిజర్వేషన్ తగ్గించుకుంటూ వస్తా ఉంటే మా కడుపులు మండయా అండి? మా కడుపులు మండయా? అంటే మీరు ఏం చేసినా మేము బడి ఉండాలన్నట్టు. ఇంకెంతకాలం బడి ఉండాలి? మేము 50% పైచీలకు, సరే ఇవాళ లెక్కల సంగతి మాట్లాడదాం కానీ మేము మా లెక్కల ప్రకారం, సరే లెక్కలు ఇవన్నీ పోదాం. అంటే నిన్న సభలో చేసిన కామెంట్స్, సభకు ముందు కూడా చేసిన కామెంట్ కొంతమంది వాళ్ళు నేను సోషల్ మీడియాలో చూశాను, అందుకని కామెంట్స్ కాబట్టి అడుగుతున్నా. ఒకటి టీఆర్ఎస్ సంబంధించి నేను కూడా బీసీనే, ఆయన బీసీ పుట్టుక పుడితే ఈ విధంగా మా సభకు రావాలని ఎట్లా అంటాడు? ఆయన సభకు వస్తేనే బీసీలవా? ఎవరు చెప్పారు అది? నేను చూశాను సోషల్ మీడియాలో. బీసీ పుట్టుక పుడితే మా సభకు రావాలి, బీసీ అమ్మ పాలు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అక్కడ. అయితే విషయం ఏంటంటే నేను అక్కడ చెప్పింది, రాబోయేటువంటి ఎన్నికల్లో బీసీ అమ్మ పాలు తాగిన ప్రతి ఒక్కరు బీసీ కోటేయాలని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, బీసీ తల్లి పాలు తాగినోడు బీసీలకు ఓటేయాలి, బీసీలను గెలిపించుకోవాలి, మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలి, మన హక్కులు సాధించుకోవాలని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. అంటే మొన్న చూశాను ఒక కామెంట్, బీసీ పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సభకు రావాల్సిందే. ఆ మాట నేను చెప్పాను. అంటే గట్లా చెప్తారా ఎవరన్నా? అన్నారు కదా బీసీ పుట్టుక పుట్టినటువంటి వాళ్ళు బీసీలకు ఓట్లు వేసుకోవాలని చెప్పిన. అది ఓట్లకు సంబంధించినటువంటి అంశం. సో సభకు చాలా మంది వచ్చినారు. ఇప్పుడు అట్లంటే దానికి దీనికి ఏం సంబంధం అండి? ఆ మాట అనలే నేను.
కాబట్టి బీసీ పుట్టిన వాళ్ళంతా బీసీలకు ఓట్లేయాలి ఏ పార్టీలో ఉన్నా. అంతే, ఓట్లేయాలని చెప్పినాం. టీఆర్ఎస్ ఆ మాట కూడా ఇంకో మాట కూడా చెప్పినా, ఏంది బీఫాములు బీసీల దగ్గర ఉంటే బీఫాములను గౌరవిస్తాం, లేదు అని అంటే బీసీలు వర్సెస్ బీఫాముల మధ్య యుద్ధమే అని చెప్పినాం. మరి బీఫామ్లు ఇప్పుడు బీసీల దగ్గర ఉన్న పార్టీ నాకేం కనిపించట్లేదు. ఎందుకు లేవండి? కాంగ్రెస్ పార్టీలో నేనేం చెప్తా ఉన్నా, రెడ్డి సీఎం ఇవాళ బీసీలకు సంబంధించి రాబోయేటువంటి 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో చెప్పినా, ఆ విషయంలో మా బీసీలకు మీరు టికెట్లు ఇచ్చి గౌరవించుకుంటే బీఫామ్ గౌరవిస్తాం. కేసీఆర్, కిషన్ రెడ్డి ఉన్నారు ఇక్కడ, సరే మహేష్ కుమార్ గౌడ్ మొన్న అయినారు. మీరు అక్కడికి పోకండి, నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నా. ఈ 2 టీచర్ ఎమ్మెల్సీ, ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పార్టీల చిత్తశుద్ధి బయటికి రావాలి. మీరు బీసీల గురించి మాట్లాడే కంటే ముందు బీసీలకు ఏమి ఇచ్చిరో ఓ దిక్కు ఇది నడుస్తుండగా భారతీయ జనతా పార్టీ అంజిరెడ్డికి టికెట్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇంకో నరేందర్ రెడ్డికి టికెట్ ఇస్తుంది. వీళ్ళు సామాజిక న్యాయం గురించి మళ్ళీ మా బీసీలకు చెప్తా ఉంటే మరి అంతకుముందు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ లో మీకు ఇచ్చింది కదా టికెట్ కాంగ్రెస్ పార్టీ. అనివార్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా ఇంకా ఎక్కువ ఓట్లతో గెలిచేటోడు. కాంగ్రెస్ వల్ల ఓట్లు తగ్గాయి మీకు? ఏవి కాంగ్రెస్ వల్ల ఓట్లు తగ్గాయంటారు? కాంగ్రెస్ వాళ్ళ పనితనం వల్ల. అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోతుండే, మొదటిసారిగా నాకే ఇచ్చింది టికెట్. అప్పుడు ఇచ్చినటువంటి సందర్భంలో మొన్నటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్కలన్నా ఇష్టంగా నా కోసం పనిచేసిరా? నేను గెలిచి వచ్చిన రెడ్డి మంత్రులు ఎవరు చేయలేదా? బీసీ మంత్రులు కూడా చేయలేదు? బీసీ వాళ్ళు చేసిరు 100%. రెడ్డి మంత్రులు ఎవరెవరు చేయలేదు? ఈ పేర్లు ఎందుకు మీకు తెలియదు? ఏముంది, ఎవరెవరు ఉన్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశాడా చేయలేదా? చేయలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ పేర్లు ఎందుకు? తుమ్మల నాగేశ్వరరావు. నేను ఏం చెప్తా ఉన్నా, కేవలం అందులో కూడా నా కోసం పనిచేసిన రెడ్లు ఒకరిద్దరు ఉన్నారు. నా కోసం పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశాడు 100%. మీ గురించి రెడ్డిలో ఆయన నేనేమంటున్నా, నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా అప్పుడు పోటీ చేశారు. చేసినప్పటికి కూడా ఆయన చేశాడు. దాంట్లో నేనేమంటున్నా, చేసిన వాళ్ళు ఉన్నారు. మరి తీన్మార్ మల్లన్న కూడా అందరి కోసం పనిచేసిండు కదా. మరి తీన్మార్ మల్లన్న ఎందుకు ఓడిపోవాలని కోరుకున్నారు వీళ్ళు? నన్ను గెలిపించుకుంది బీసీ ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి నేను పక్కా వాళ్ళ కోసం పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ మొన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఆల్మోస్ట్ సపోర్ట్ చేశారు. ఓన్లీ రెడ్డి సెక్షన్ సపోర్ట్ చేయలేదంటారా? ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలు కూడా సపోర్ట్ చేశారు. ఓకే, భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీలు కూడా సపోర్ట్ చేశారు నాకు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీ. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లోనే గెలవాలి కదా, అట్లా అయితే చేస్తే గెలవలేదు కదా. విషయం ఏంటంటే ఓన్లీ బీసీలు మాత్రమే. ఓకే, ఓన్లీ బీసీలు మాత్రమే చివరి క్షణంలో మేల్కొని ఏదో కుట్ర జరుగుతుందనేటువంటి ఉపాయాన్ని పసిగట్టి వెంటనే వాళ్ళు నిర్ణయం తీసుకొని నన్ను గెలిపించడం జరిగింది. కానీ ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మంలో 2 బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సీట్లు. 3 భద్రాచలం అంటే ఆల్రెడీ జైన్ అయిపోయింది. 2 ఒకటి జనగామ, రెండోది సూర్యాపేట. 32 సీట్లు కాంగ్రెస్ పార్టీ. 32 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీతోనే గెలవాలి కదా మరి నేను. అంటే ఎక్కడ జరిగింది అన్నట్టు మరి ఈ 32 సీట్లలో మా బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది? అంటే కొండా సురేఖ ఉన్నట్టున్నారు. ఇద్దరే. కొండా సురేఖ, బిర్లాయిలే ఇద్దరే. వాళ్ళిద్దరే సపోర్ట్ చేశారు. వాళ్ళు చేస్తారు కదా బీసీ. బిర్లాయిలే చేశాడా? చేస్తాడు, ఎందుకు చేయడు? ఇటీవల ఏదో డిస్ప్యూట్ ఉన్నట్టుంది ఆయనతో. ఇక్కడ సమస్య వచ్చినప్పుడు డిస్ప్యూట్ ఉండొచ్చు, కానీ మేము బీసీలుగా మేమంతా ఒకటి. సమస్య వచ్చినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు ఇది సరిదిద్దుకోమని చెప్తాం, కానీ బీసీలుగా మేమంతా ఒకటే. ఓకే, అక్కడ మాకేం ఇద్దరు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆల్మోస్ట్ చేయలేదు. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే హానెస్ట్ గా పార్టీ నాయన రాజేందర్ రెడ్డి గారు నా కోసం ఆహర్నిశలు కష్టపడ్డ ఇట్లా ఉన్నారండి. చాలా మంది పనిచేసి చేయట్లేదు, కానీ పని చేయకపోగా ఓడగొట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరెవరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జీనియస్ కూడా మరి ఇంకేంది మరి
మీడియా ఎక్కడ సపోర్ట్ చేసిందండి నాకు? నేను ఎలక్షన్ బిఫోర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. జీనియస్ చూడగట్టాలి చేసింది. మీరు పేర్లు ఎందుకు చెప్తా ఉన్నారు ఇక్కడ? అది ఓపెన్ గా తెలుసు కదా జీనియస్, అది ఓపెన్ గా చెప్పిన నేను. మీరు గెలవాలని చూడడం, ఓడిపోవాలని చూడడం. జీనియస్ విషయం ఏంటంటే నేనేమంటున్నాను, కాబట్టి జర్నలిస్ట్ గా మీరు గెలవాలనే కోరుకుంటే ఇంకో జర్నలిస్ట్ కౌన్సిల్ లో ఉండాలి. జీ న్యూస్ ఏం చేసిందో నాకు తెలుసు. జీ న్యూస్ ఆ కథ వేరు. కానీ నేను ఒక విషయం ఏం చెప్తా ఉన్నంటే, ఇప్పుడు పేర్లు చెప్పించడం ద్వారా క్లియర్ గా ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేశారు అనేది. ఇప్పుడు పేర్లు చెప్పించడం ద్వారా నేను ఓపెన్ గా చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు పని చేయలేదు, పైగా ఓడగొట్టడానికి ప్రయత్నం చేశాను. అది ఓపెన్. నేను అధిష్టానానికి కూడా చెప్పిన అదే మాట. అంటే ఏమేం చేశారు, ఏం ఫోన్ కాల్స్ అనేది కూడా పంపించిన. అంటే విషయం ఏంటంటే, మరి వాళ్ళు యాక్షన్ తీసుకోమన్నారా హైకమాండ్? వాళ్ళు తీసుకోకపోతే రేపు మా బీసీలు తీసుకుంటారు కదా. ఓకే, మా బీసీలు తీసుకునే టైం వస్తుంది కదా, అప్పుడు తీసుకుంటారు కదా యాక్షన్. ఓకే. సో అంటే మొత్తానికి సరే. మరి ఇప్పుడు మీకోసం పనిచేసిన రెడ్డిస్ కూడా ఉన్నారు కదా, మీరు నాయన్ రాజేందర్ రెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని. మీ కామెంట్స్ వల్ల వాళ్ళు హట్ గారా? అంటే నేనేమంటున్నా, నేను కేవలం అంటే నేనేమంటా అంటే నేను ఇక్కడ గమనించండి, నేను ఇతనికి మాత్రమే చెప్పినా మహేష్ రెడ్డి అనే వ్యక్తికి మాత్రమే చెప్పినా, వాళ్ళకి చెప్పింది కాదు. అట్లా అనుకోవట్లేదు సోషల్ మీడియాలో ఇవాళ చూస్తుంటే కామెంట్స్. ఇక్కడ క్లారిఫై ఇవ్వగలరా? జీనియస్ 100% ఎందుకు? మమ్మల్ని గౌరవించే రెడ్లను మేము గౌరవిస్తాం, గుండెల మీద పెట్టుకుంటాం. ఓకే, అర్థమైందా? ఇవాళ పేద ఓసీల్లో ఉన్నటువంటి పేద వాళ్ళకు కూడా బరాబర్ ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలని చెప్తున్నటువంటిది మేమే. ఓకే, దాని వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళలో ఉన్నటువంటి పేదవాళ్ళని గౌరవిస్తాం. మా బీసీలను బీసీలుగా చూసి మా బీసీలకు కూడా మంచి జరగాలని కోరుకునే వాళ్ళని 100% గౌరవిస్తాం కదా. ఇతను పెట్టిన కామెంట్ కు ఇతనికి చెప్పిన మాట అది. సో అందరు రెడ్లను ఎందుకంటారండి మీరు గమనిస్తున్నారు? మీ కామెంట్ అందరు రెడ్లను ఉద్దేశించి? అందరు రెడ్లను కాదు. ఓకే, అతను ఆ మాట అంటే ఎవరు తాగుతున్నాడు భయ అని చెప్పి మేము అనడం జరిగింది, అంతేగాని అందరు అనడానికి కాదు. ఓకే. సో ఓవరాల్ గా నాకేమనిపించింది మల్లన్న అంటే, నేను సభ చూసిన తర్వాత 2-3 అంశాలు యాజ్ ఎ పొలిటికల్ అబ్జర్వర్. మీరు బాల్ ఠాక్రే, కేసీఆర్ వీళ్ళ వేలో వెళ్తున్నట్టు అనిపించింది పొలిటీషియన్ గా. బాల్ ఠాక్రే ఏంటంటే మొదట్లో సౌత్ ఇండియన్స్ ఫస్ట్ టార్గెట్ చేశారు, తర్వాత యూపీ బీహార్ వాళ్ళను టార్గెట్ చేశారు. అంటే మా ముంబైకి వచ్చి మా దగ్గర. కేసీఆర్ ఆంధ్రాకి సంబంధించి ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు. సో మల్లన్న ఇప్పుడు రెడ్లు వెల్మలను టార్గెట్ చేసి బీసీల యూనిటీ తీసుకొద్దామని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ బీసీల యూనిటీ యూనిటీ అయినారా? నాకు అయినట్టయితే అనిపించింది. అయితే గనక ఎందుకంటే మొన్న 19 సీట్లు రావు, 50% జనాభా ఉంటే గనక. అప్పుడు నేను ఒకటి చెప్తా ఉన్నా, అప్పుడు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి నుంచి విముక్తి కోరుకోవడం వల్ల అటువైపు పోయినారు, అంతేగాని ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీసీల్లో ఒక యూనిటీ వచ్చింది. మీరు ఒకసారి పోల్ పెట్టండి, బీసీల్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీల్లో ఐక్యత ఏర్పడుతుందా లేదా అని పెట్టండి. నిన్నటి సభ తర్వాత బీసీలో తెలంగాణ రాష్ట్రంలో ఐక్యత వస్తుందా లేదా పోల్ ఇదే యూట్యూబ్ లో మనం పెడదాం. లాస్ట్ కు అయిన తర్వాత ఎంత ఉందో చూద్దాం. నిన్నటి సభ వల్ల యూనిటీ వస్తుందా లేదా? ఎస్, డెఫినెట్ గా మీరు సభ పెట్టడం వల్ల బీసీ గురించి మరో చర్చ జరిగింది. కానీ మీరు వాళ్ళ పందాన్ని ఎంచుకున్నారు. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. పందా అనట్లేదు, వాళ్ళని తిట్టి ఒక విషయం ఏంటంటే సెన్సేషన్ చేసి మమ్మల్ని బాల్ ఠాక్రే, కేసీఆర్, రాజ్ ఠాక్రే, తీన్మార్ మల్లన్న. బాల్ ఠాక్రే గారు టెలిఫోన్ డైరెక్టరీ దగ్గర పెట్టుకుని టెలిఫోన్ డైరెక్టరీలో తీసి, ఇగో ఈ అధికారి మనోడు కాదు, వీడి ఇక్కడి నుంచి వచ్చిండు, వీడి ఇక్కడి నుంచి వచ్చిండని బాల్ ఠాక్రే గారు వివరాలు చెప్పుకుంటూ ఆయన వ్యవహారం నడిపిండు. కేసీఆర్ గారు ఆంధ్ర పాలకులు అని చెప్పి ఆయన వ్యవహారం తీసుకొచ్చిండు. మేము మా హక్కులు కోరుకుంటున్నాం సార్. వాళ్ళు ఉండొద్దు, వాళ్ళకి దక్కొద్దు అంటలేము. వాళ్ళ పావుసేరు కూడా వాళ్ళకి దక్కాలి, కానీ మాకు దక్కాల్సింది దక్కాలని చెప్తా ఉన్నాము. మేము మొత్తం మా తింటురని చెప్పట్లేదు. మేమెంతో మాకంతా 51% వాటా ఖచ్చితంగా దక్కాలి. 61 అండి, 61 ఇప్పుడు 10% ముస్లింల వాటా ఉంది. ముస్లింల వాటా వాళ్ళు పొందుతున్నారు. నేనేమంటున్నా, ముస్లింలు కూడా మా బీసీలలోనే ఉన్నారు కదా. 10% ముస్లింలు మా దాంట్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు మొత్తం 539 జెడ్పీటీసీలలో ఒకే ఒక్క ముస్లిం సోదరి, అది అలంపూర్ కాడ ఉంది. వాళ్ళకి రావాల్సిన వాటా దక్కలే. అక్కడ కార్పొరేషన్స్ లో ఉంది, కరీంనగర్ గానీ హైదరాబాద్ లో జెడ్పీటీసీల విషయం చెప్తున్నాను. ఒకే ఒక్క జెడ్పీటీసీ, వాళ్ళకి రావాల్సిన వాటా దక్కలే. మా బీసీల హైదరాబాద్ లో ఎక్కువ దక్కింది. అంటే జనాభా హిందూ బీసీస్ అంటారు హైదరాబాద్ లో. హిందూ బీసీస్ రావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. నేనేమంటున్నా, ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి,
ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకోటి పోటీ చేయడానికి అర్హతే లేదు. అక్కడ 100% వాళ్ళకే ఎస్టీలకి ఇవ్వాల్సిందే, అది చట్టం. సో మరి వాళ్ళ జనాభా ఉన్న కాడ వాళ్ళకి ఇవ్వాలి కదా, మరి బీసీల జనాభా ఉన్న కాడ బీసీలకు ఇవ్వాలి కదా, మరి బీసీల జనాభా ఉన్న కాడ బీసీలకు ఇవ్వాలి కదా. అంటే మీ హిందువులకు దక్కలేవు అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు మరి బీసీలకు దక్కలేవు అనేటువంటి టాపిక్ కూడా మాట్లాడాలి కదా. సో అది న్యాయబద్ధమైనప్పుడు ఇది కూడా న్యాయబద్ధమే. దాని ద్వారా ఈ నిన్నటి సభ ద్వారా అదొకటి ఒక మెసేజ్ పంపించారు. ఇప్పుడు మీ సభలో ఆర్ కృష్ణయ్య ఉన్నారు. ఆర్ కృష్ణయ్య ఫ్రమ్ బీజేపీ, వకులాభరణ కృష్ణమోహన్ మరి కాంగ్రెస్ బీఆర్ఎస్, ఆయన కమిషన్ చైర్మన్ ఉండే దాంట్లో లేకుండొచ్చు. అంటే మొన్న కాంగ్రెస్ తో అంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు. బసవరాజ్ సారయ్య గారు ఉన్నారు, మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు, కాంగ్రెస్ గుండు సుధారాయణ గారు ఉన్నారు, డిఎంకే పార్టీ నుంచి విల్సన్ గారు ఉన్నారు, బీహార్ ఎక్స్ సీఎం వాళ్ళ మనవడు బీపీ మండల్ గారు ఉన్నారు. సో ఇట్లా వేదిక మీద వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అందరు నాయకులు ఉన్నారు. అంటే బ్యూరోక్రాట్స్, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, చిరంజీవులు గారు ఉన్నారు, ఇట్లా అందరు ఉన్నారు. పూల రవీందర్ గారు ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి పెద్దగా వచ్చినట్లేరు కదా, బీఆర్ఎస్ నుంచి ఎవరు పెద్దగా వచ్చినట్లేరు కదా. ఏమో మరి నేనైతే అందరినీ రమ్మని చెప్పిన, వచ్చిన వాళ్ళు వాళ్ళు, మరి రాని వాళ్ళ దగ్గరికి నేనైతే పోయి తోలుకరా. మల్లన్న లీడర్షిప్ వీళ్ళందరికీ నేను ఏమంటున్నా, నేను నా ప్రజల హక్కులు సాధించడం కోసం ముందుకు పోతున్నటువంటి ఒక కార్యకర్తను, నా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దడం కోసం పోరాడుతున్నటువంటి ఒక సాధారణ వ్యక్తిని. నేను లీడర్నా, నేను ఇదే స్టూడియోలో చాలా సార్లు చెప్పినా నేను ప్రజల జీతగాన్ని అని చెప్పినా. నేను మా ప్రజల కానీ ఒక్కటి అడుగుతున్నాను, మీరు ఎమ్మెల్సీ అయ్యేంత వరకు బీసీ వాదం మాట్లాడకుండా ఎమ్మెల్సీ అయిన తర్వాత మాత్రమే ఎందుకు ఒక్కసారి రికార్డు అంటే ఈ విధంగా ఈ టోన్ లో మాట్లాడలే? లేదు, ఓన్లీ బీసీ అనలే, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించేటువంటి సమయంలో కొన్ని ఎపిసోడ్లే చేసిన నేను బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద. నేను ఇప్పుడే మళ్ళీ అదే కాంగ్రెస్ లో జాయిన్ అయినారు. రాహుల్ గాంధీ, ఇదే నేను చెప్పిన, రాహుల్ గాంధీ గారు ఏ కాంగ్రెస్ అయితే అన్యాయం చేసిందన్నారు అదే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. నేనేం చెప్తున్నా, మాకు ప్రధానంగా ఫస్ట్ మా వాటా తేలాలంటే మా లెక్కలు తేలాలి. ఆ లెక్కలన్నీ పక్కాగా చేస్తాని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిన మాటకు చేరినాం కాంగ్రెస్ పార్టీలో. ఓకే, అంటే టికెట్లు దక్కకుండా కాస్ట్ సెన్సెస్ ఆధారంగా దానికోసం చేరినాం. ఓకే, దానికోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం. నేను జాయిన్ అయ్యేటప్పుడు కూడా చెప్పిన, ఆ తర్వాత కూడా చెప్పిన, రాహుల్ గాంధీ గారి హామీ మేరకు చేరుతున్నా అని చెప్పి. ఓకే, మరి ఇప్పుడు కాస్ట్ సెన్సెస్ వచ్చాయి, ఇవాళ పొద్దున్న చూస్తే మీరు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదైతే రాహుల్ గాంధీ చెప్పాడని చెప్తున్నారో, రాహుల్ గాంధీ దాని ప్రకారం క్యాస్ట్ సెన్సెస్ చేశారు. బట్ క్యాస్ట్ సెన్సెస్ వల్ల ఇవాళ నిన్నటి నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటంటే మంచి కంటే బీసీలకు చెడే ఎక్కువ జరిగింది క్యాస్ట్ సెన్సెస్ ద్వారా అని అంటున్నారు. సో మరి 100% చెడే ఎక్కువ జరిగింది. ఒకసారి పీసీఆర్ కనుక ప్లే చేస్తే మనం ఏ కులంలో ఎంతమంది, ఒకటి రెండు సర్వేల్ని మేము పోల్చాం, ఇక్కడ 2 సర్వేలు పోల్చాం. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. రేవంత్ లెక్క ప్రకారం 56.34, అంటే హిందూ కమ్ ముస్లిం బీసీలు కలిపితే 56.34, కేసీఆర్ లెక్క 51%, ఎస్సీలు 17.43%. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఇప్పుడు చేసిన సర్వే క్యాస్ట్ సెన్సెస్ లో సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ చేసిన దాని ప్రకారం 18%, ఎస్టీలు 10.45%, కేసీఆర్ లెక్క ప్రకారం 10%, ఓసీలు 15.79%, కేసీఆర్ లెక్క ప్రకారం 21%, ముస్లింలు 12.56%, కేసీఆర్ లెక్క ప్రకారం 11%. ఇది అంటే ఓవరాల్ గా సమప్ చేస్తే. సో బట్ 46% బీసీలు అని చెప్తున్నారు, అంటే హిందూ బీసీస్ 46, కేసీఆర్ టైంలో 51 ఉంది. అయినా మీరు అన్యాయం అని ఎందుకంటారు? విషయం ఏంటంటే బీసీలు 2014లో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో హిందూ బీసీలు 51%, హిందూ బీసీలు 51%. సో ముస్లిం బీసీ కలిపితే 61% ఉంది. సో క్లియర్ గా ముస్లిం బీసీలు కలిపితే 61% కావాలి. కానీ సడన్ గా 5% బీసీలు తగ్గిపోయారు, ముస్లింలు తగ్గిపోయారు, ఎస్సీలు తగ్గిపోయారు. వీళ్ళు తగ్గిపోయి అక్కడ మనకు ప్లే అవుతుంది. ఓసీ జనాభా 78,12,000, 12,858, 21% అని చెప్తున్నారు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం.
బీసీ జనాభా 1,85,61,856 51%. ఎస్సీ జనాభా 63,60,000. ఎస్టీ జనాభా 36,02,000. మీరు అక్కడ చూడండి, అందులో మైనారిటీ జనాభా లేదు చూడండి. యా మైనారిటీ జనాభాను తీసుకుపోయి ఓసీలో కలిపారు. ఓకే, మైనారిటీ జనాభా కూడా ఇచ్చారు వేరుగా. అవి ఏది రిలీజియస్ వైజ్ గా ఇచ్చినారు. అంటే మరి మొత్తం మైనారిటీని వీళ్ళు ఓసీల కింద ఓసీలలో కలిపారు. కేసీఆర్ ఎట్లా మరి బీసీఈలో ఉన్నారు కదా. విషయం ఏంటంటే వీళ్ళు హిందూ బీసీలదే ఆ లెక్క 51%. ఓకే, హిందూ బీసీల లెక్క 51%. మొత్తం వాళ్ళని వేరుగా చూపెట్టి 21% వాళ్ళు ఎట్లా తగ్గుతారండి? మళ్ళీ ఈడ తగ్గినప్పుడు జనాభా ఎట్లా పెరిగింది మళ్ళా? సో కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 21% ఓసీలు అంటే దానిలో ముస్లిం బీసీలని కూడా ఓసీ కింద వేసింది. ముస్లిం బీసీ కూడా ఓసీల కింద చూపించేసింది. అది 51%. వాళ్ళు ఏం చేసారు? 21% కింద చూపించారు. ఎట్లా అంటే మరి బీసీని ఓసీ కింద ఎందుకు వేశారంటారు వాళ్ళు? అంటే అవి అప్పుడు కులాలకు సంబంధించినటువంటి లెక్కలు కాదు కదా, అట్లా ఓవరాల్ గా చేసినటువంటి లెక్కలు అవి. బట్ అయినా సరే ఓసీ కింద వేశారన్నందుకు ఏమైనా రుజువు ఉందా? ఒక్క మాట చెప్తా. ఓసీల కింద వేశారని ఇప్పుడు ఇది కేసీఆర్ గారి సర్వే అండి. ఇక్కడ మీరు చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ముస్లింస్ 2014లో 46,25,062 మంది ఉన్నారు. 2024లో కూడా 44,59,012 మంది ఉన్నారండి. సేమ్ ఉన్నారు కదండి, సేమ్ ఉన్నారు కదా. మొత్తం ముస్లింస్ ఎక్కడి వరకు ఇగో మొత్తం ముస్లింస్ 13% తగ్గింది, కొంచెం తగ్గింది. 13% సమయంలో 46,25,000, ఇప్పుడు 44,59,000 తగ్గింది కదా. ముస్లింల జనాభా తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా తగ్గింది. ఒప్పుకుంటారా మీరు? ఇది ముస్లిం జనాభా పెరుగుతుంది జనరల్. మరి ఎందుకు తగ్గింది? ఇంకా అది జనాభా పెరుగుదల రేటు ముస్లింలోనే ఎక్కువ శాతం ఉన్నది. ఓకే, అన్ యావరేజ్ గా మనం 2011 జనాభా లెక్కలు తీసుకుందాం. 2011 జనాభా లెక్కల్లో మొత్తం పాపులేషన్ 3,50,00,000. 2014 వచ్చేసరికి 3,63,00,000 వచ్చింది. అంటే దాదాపుగా ఒక 13 లక్షలు. అంటే ఒక మూడేళ్ల గ్యాప్ లో 4 లక్షల చొప్పున, అంటే ఒక ఏడాదికి 4 లక్షల జనాభా పెరుగుదల వృద్ధి రేటు జరిగింది. 2014 నుంచి 24 వరకు 40 లక్షల జనాభా పెరగాలి. 40 లక్షల జనాభా పెరిగితే దాంట్లో 50% బీసీలు అనుకున్నా 20 లక్షల మంది బీసీలు పెరగాలి. అంటే 2014లో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,856 మంది బీసీలు ఉంటే దీనికి 20 లక్షలు యాడ్ కావాలంటే 2,05,00,000 మంది బీసీలు కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసే సర్వేలో 1,64,00,000. అదే అంటున్నా, 20 లక్షలు బీసీలు తగ్గారు. 21 లక్షల మంది బీసీలు అసలు వీళ్ళు ఎట్లా చచ్చిపోయారో అర్థమైతలేదు ఈ 10 ఏళ్లలో. ఈ 10 ఏళ్లలో ఈ బీసీలు ఎట్లా చచ్చిపోయారో దొరకలేదు లెక్క. ఒక్క బీసీలే కాదు, ఎస్సీలు కూడా. ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులు 1,75,000 మంది దళితులు కనిపించకుండా పోయారు, బీసీలు కనిపించకుండా పోయారు. ఇదేం లెక్కలండి? అంటే ఇది పోని బీసీలు 21 లక్షల మంది బీసీలు గల్లంత అయిపోయారు. ఎస్టీలు కొంచెం ఎక్కువ కనబడుతుంది. ఏమీ లేదు, 10,000 మంది. 10,000 మంది. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ముస్లింలు వీళ్ళ జనాభా తగ్గిపోయింది. దాదాపుగా 23 లక్షల మంది 23 లక్షల మంది ఎస్సీ, బీసీ, ముస్లిం వాళ్ళు తగ్గిపోతే కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసిన సమయంలో 8% గా ఓసీలను చూపించిండు. 8% ఓసీ హిందూ ఓసీలను చూపించిండు. ఇప్పుడు 13.31 అయింది. అంటే కేసీఆర్ దానిలో హిందూ ఓసీ ఎక్కడ లేదు, ఓసీ 21 మాత్రమే ఇచ్చారు. మీరు మీ దగ్గర బహుశా మీరు డేటా తీసుకొని చెప్తా ఉన్నాం. ఎందుకంటే అది ఎక్కడ కూడా వాళ్ళు ఎంహెచ్ఆర్డీ వెబ్సైట్ లో ఉంది, మీరు చూసుకోండి. ఎంహెచ్ఆర్డీలో 21% అనే ఉంది. మీ డీటెయిల్స్ మీరు డీటెయిల్ గా మీరు తీసుకొని ఉంటారు దాంట్లో. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 21 లక్షల మంది జనాభా పడిపోయింది, ఎస్సీల్లో 1,75,000 పడిపోయింది, ఓసీలు మాత్రం 16 లక్షల మంది పుట్టిరు 10 నెలల్లో. వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ అన్న చూపించాలి, మా గోరీలను చూపించాలి, మా డెత్ సర్టిఫికేట్స్ అన్న చూపించాలి. మరి ఏంది మంచి అనుకుంటే చెడైపోయింది. చెడైపోయింది దానికి. రాహుల్ గాంధీ క్యాస్ట్ సెన్సస్ అంటే మరి రివర్స్ అయిపోయింది. నేనేం చెప్తా ఉన్నా, బీసీలకు న్యాయం జరగాలని క్యాస్ట్ సెన్సస్ అంటే బీసీలకు న్యాయం చేయడం కోసం కాదు, ఈడబ్ల్యూఎస్ కోటాను రక్షించుకోవడానికి ఆడినటువంటి డ్రామా ఇది.
ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేలో 8% ఉన్నటువంటి ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తారని రేపు పొద్దుగాల ఎవడన్నా కోర్టుకు పోతే ఇది న్యాయబద్ధం కాదు కదా అని కోర్టు రేపు అంటది కదా. కాబట్టి ఈ జనాభా 15% ఉంది కాబట్టి మేము 10% అమలు చేస్తున్నామని చెప్పడం కోసం ఈ ఆడిన డ్రామా. ఓకే, ఇది బీసీలను ఉద్ధరిస్తానుకో, బీసీల లెక్కలు చెప్తానుకో కాదు. సో రాహుల్ గాంధీ చెప్పిన క్యాస్ట్ సెన్సస్ సర్వేను మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ 2 గంటల క్రితం పార్లమెంట్ లో మాట్లాడుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో 190% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు మాత్రమే ఉన్నారని చెప్పిండు. మా సర్వేలనేమో 146కు వచ్చినాం మేము. మా రాహుల్ గాంధీ గారేమో 51 అని చెప్తా ఉన్నాడా. ఇక్కడ మేమేమో 46కు వచ్చినాం. ఇక్కడ ఎట్లా ఎవరి జరిగింది ఇది? ఏంటి సర్వే చేస్తే కదా చక్కగా. కేసీఆర్ ఒకటే రోజులో సర్వే చేశాడు. సర్వేని కానీ అది ఆదరాబాదరగా ఒకటే రోజు సర్వే చేశాడు. ఆదరాబాదర కాదు, ఒకే రోజు ముంబైలో ఉన్నోడు కూడా, ఢిల్లీలో ఉన్నోడు కూడా ఇక్కడికి వచ్చి సర్వేలో పాల్గొని వెళ్ళిపోయాడు. అదే కరెక్ట్ పద్ధత. అది కరెక్ట్ చేసిరా ఆ లెక్క ప్రకారం. ఇప్పుడు మనకి ప్రీవియస్ లెక్కలు లేకపోతే ఇవేందుకు దొరికి? రేవంత్ రెడ్డి చేసిన సర్వే కరెక్ట్ కాదు, కేసీఆర్ చేసిన సర్వే కరెక్ట్ అంటారు. కనిపిస్తూనే ఉంది ఆ లెక్కలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి సర్వే అది అసంపూర్ణమైన సర్వే అని లెక్కలు బయటపడతా ఉన్నాయి. ఇంకా దాపరికం ఎందుకు? అదే తప్పని అనొచ్చు కదా. తప్పని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసింది, కేసీఆర్ చేసింది తప్పు. ఆదరాబాదరగా ఒకటే రోజులో ఎట్లా సాధ్యం? సీనియర్ జర్నలిస్ట్ 3 నెలలుగా చేసింది అనేది. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా, రాజకీయాలను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసేటువంటి వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 ఏళ్లలో 21 లక్షల మంది బీసీలు చచ్చిపోయారంటే నువ్వు ఒప్పుకుంటావా? అంటే వాళ్ళు చేసింది తప్పు అని అనొచ్చు కదా. అంటే కేసీఆర్ మాది తప్పే. 16 లక్షల మంది ఓసీలు పుట్టిందన్న చూపించాలి కదా. అంటే అసలు ఆ సర్వేను ప్రామాణికంగానే తీసుకోవద్దు అని రేపు అసెంబ్లీ ఉంది కాబట్టి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడుకుంటా ఇవాళనే దేశం మొత్తం మీద 50% ఏ రాష్ట్రంలో తక్కువ లేరు బీసీలు అని చెప్పాడు మా నాయకుడు. మా తానేమో 5% పోయింది అప్పుడే. అంటే నేనేం చెప్తా ఉన్నానంటే ఇది సమగ్రమైన సర్వే కాదు. అంతేందుకు కుద్దు ఎట్లా మరి దీన్ని ఎట్లా ఇప్పటిదాకా మేము కొంతమంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులను కలిసి మాట్లాడుతుంటే మా ఇంటికి స్టిక్కర్ వేసారు, మా ఇంటికే రాలేదు సర్వే వాళ్ళు, ఫోన్ చేసి బతిలాడితే కూడా రాలేదు అని చెప్తా ఉన్నారు. సర్వే ఎక్కడ కూడా సజావుగా సాగలే. ఇదంతా ఫేక్ సర్వే 100%. అంటే సర్వే చేసిన వాళ్ళు అన్ని రంగాల వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎన్యూమరేటర్స్ వాళ్ళు ఎన్ని రంగాల వాళ్ళు ఉన్నా లాభం లేదు. పైన లెక్కలు సవరించారు. ఎక్కడ తప్పు జరిగింది అంటే సర్వే చేయకుండానే చేసినట్టు అదే కనిపిస్తుంది కదా. కింది స్థాయి నుంచా పైనుంచా? ఎప్పుడైతే జానారెడ్డి గారు ఈ బీసీ కులగణన ఈ వ్యవహారాల్లోకి ఎంటర్ అయ్యిండో అప్పటి నుంచి మేము జానారెడ్డికి ఏం సంబంధం? జానారెడ్డి గారు చేసినటువంటి కథనే బీసీలకు రిజర్వేషన్లు రావద్దని కొడుకు ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. జానారెడ్డి ఏమన్నాడు? ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన సమయంలో జానారెడ్డి గారు ఈయన ఎందుకున్నాడు అని అడిగారా మీరు? పంచాయతీ ఎన్నికల గురించి చేసినప్పుడు ఉన్నట్టున్నాడు. మీరు మొన్న రివ్యూ గురించి చేశాడు. మీ తన ఫుటేజ్ ఉంటుంది చూడండి. అంటే పంచాయతీ ఎన్నికలు జరపాలంటే పంచాయతీరాజ్ మినిస్టర్. నేనేమంటున్నా, క్యాస్ట్ కి సంబంధించినటువంటి అంశం పంచాయతీరాజ్ ఎన్నికలు ఎప్పుడు జరపాలి ఈ లెక్కలు తేలితే కదా. ఈ లెక్కల మీద జరిగింది. ఈ లెక్కలే కాదు, నేనే ఉన్నా, ముఖ్యమంత్రి గారు నన్ను కూడా పిలిచిన పాపం. ఆయన పిలిచి బీసీలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మళ్ళా నువ్వు కూడా రా అంటే నేను కూడా పోయినా కూర్చున్నా. ఆ రోజు కూడా ఏమన్నాడు తెలుసా జానారెడ్డి గారు? రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి క్యాస్ట్ సెన్సస్ చేద్దామంటే స్కిప్ చేద్దామని చెప్పిండు ఆయన. నేను అదే బయటకు వచ్చి చెప్పిన స్కిప్ చేద్దాం, 42% ఇవ్వకుండా స్కిప్ చేద్దామని చెప్పిండు. అటువంటి మనుషులు ఆయన పక్కన వచ్చి కూర్చొని మా ముఖ్యమంత్రి గారి మొత్తం మైండ్ అంతా ఖరాబ్ చేసిండు ఆయన. ఖరాబ్ చేసి అలా బీసీలో దోషిగా మా పార్టీ నిలబెట్టే ప్రయత్నం జరిగింది. జానారెడ్డి అంతే కదా జరిగింది. అదే అంటే జానారెడ్డికి ఇప్పుడు ఏ పోస్ట్ లేదు. ఎందుకు వస్తుండే? ఏ పోస్ట్ లేకపోతే ఎందుకు వచ్చి కూర్చుంటుండు? జానారెడ్డి ఒక్కడే దీని వెనుక ఉన్నాడు. 100% వాళ్ళదో గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ వర్క్ చేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రెడ్డి గ్యాంగ్ వాళ్ళే ఉంటారు కదా. అందులో ప్రధాన నాయకుడు ఈయనకు సంబంధించినటువంటి అంశాలన్నీ నిశ్చితంగా పరిశీలిస్తూనే ఉన్నాం. ఇతని వల్ల బీసీల వాళ్ళ ఇంటెన్షన్ ఏం లేదు, బీసీలు మేల్కోకూడదు, బీసీల లెక్కలు దాచిపెట్టాలి, బీసీలకు అధికారాలు దక్కకుండా చేయాలి, కేవలం వాళ్ళకి రేషన్ కార్డులు బిచ్చం బియ్యం వేస్తే సరిపోతుంది అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. మేము ఆ ప్రజలను మేల్కొల్పుకుంటూ వస్తా ఉన్నాం.
మా ప్రజలకు అన్యాయం చేసేటోడు ఎవడైనా మాకేం పెద్ద పట్టింపు లేదు. మన్ను బట్ ఇది సబ్ కమిటీ ఏర్పాటైంది. దీనిలో సబ్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. మీరు చెప్పిన దాని ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే బీసీ అయినా ఆయన సహకరిస్తాడు. పొన్నం ప్రభాకర్ ఉన్నారు బీసీ మంత్రి. తర్వాత సీతక్క ఉన్నారు సబ్ కమిటీలో. మల్లు రవి కూడా ఉన్నారు అనుకుంటా. అన్ని సెక్షన్స్ దామోదర రాయనరసింహ ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఓసీ జనాభా ఎక్కువ చేసేందుకు చేస్తారు? ప్లస్ నిన్న రిపోర్ట్ ఇచ్చింది సందీప్ కుమార్ సుల్తానియా. అక్కడ గుర్తుపెట్టుకోండి, సబ్ కమిటీ కూర్చొని లెక్కలు యాడింగ్ డివైడింగ్ చేయలే. వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్టు సందీప్ కుమార్ సుల్తానియా గారే ఇచ్చిందా ఈ రిపోర్టు, లేకపోతే ఇంకెవరైనా శక్తి తీసుకొచ్చి ఇచ్చిందా ఇవి ఇవని ఇది తేలాలి. ఈ సబ్ కమిటీది ఏముందండి, కూర్చొని రివ్యూ చేస్తారు, ఇంత వచ్చింది రిపోర్ట్ అంటే బయట పెడతారు. ఓకే, సో వాళ్ళు కూడా చూడాలి కదా మరి. ఇగో భరత్ గారు, నేను చెప్తున్నటువంటి లెక్క 2011 సెన్సస్, 2014లో సమగ్ర. మళ్ళా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు కేసీఆర్ దన్నా తప్పై ఉండాలి, ఇదన్నా తప్పై ఉండాలి. మీరు చెప్తున్న దాని ప్రకారం ఇది శుద్ధ తప్పు, కేసీఆర్ చేసింది అక్షరాల కరెక్ట్ అంటారు. అంటే నేనేమంటా, మాకు ప్రీవియస్ లెక్కలు ఉన్నాయి కదా, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ లో ఉన్న లెక్కలతోటే మాట్లాడుతున్నాం మేము. ఓకే, గవర్నమెంట్ లో ఇప్పుడు ఆ రోజు చేసినటువంటి సర్వేలో ఒకే రోజు, ఒకవేళ నేను ఈ సర్వేలో పాల్గొనకపోతే అసలు జనాభా లెక్కలలో ఉండనేమో అని చెప్పి జనం. ఇప్పుడు జానారెడ్డి ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా లేదు, రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయనకేమో అవసరం జానారెడ్డికి? ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన రాజ్యం కాపాడుకోవాలనేటువంటి, వాళ్ళ రాజ్యం కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వెంటనే అందించాలి. ఈడబ్ల్యూఎస్ కోటా మీద ఎవడు కోర్టు పోకముందుకే ఉద్యోగాలన్నీ వాళ్ళ పిల్లలకు అందేటట్టు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన వ్యవహరిస్తున్నది మాకు అర్థమైతా ఉంది. ఇక్కడ చూడండి, ఇగో డిఎస్సి కట్ ఆఫ్స్ అండి, ఎస్సీ ఎస్టీల కంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని ఎక్కువ వచ్చినాయి చూడండి. ఇట్లా ఇక మీరు ఒకసారి పరిశీలించండి ఈ డాక్యుమెంట్, ఎన్ని రకాల అన్యాయం జరిగిందో. మరి ఇన్ని రకాల అన్యాయం జరుగుతా ఉంటే మరి మేము మా పక్షాన, జానారెడ్డి గారు వాళ్ళ పక్షాన ఉన్నప్పుడు మరి నేను మా ప్రజల పక్షాన ఉండాలి కదా. ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, అయితాడా కాడా ఇంకేమైతే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కేంద్రంలో మోడీ ప్రవేశపెట్టినప్పుడు దేశవ్యాప్తంగా ఏకరూపంగా లేదు ఓసీ జనాభా. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో 40% ఉంది ఓసీ జనాభా. అక్కడ జమ్మూ కాశ్మీర్ 64 ఓసీ జనాభా ఎక్కువ. కాబట్టి ఓవరాల్ గా వాళ్ళు 10% అన్నది పెట్టారు. సో రాష్ట్రాల వారిగా దాన్ని అడాప్ట్ చేయలేదు. బిల్లులో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఓసీ జనాభా కొంచెం ఎక్కువ ఉంటుంది, కాపులు ఓసీలో ఉన్నారు కాబట్టి. కాపులు 17%. బిల్లులో కూడా 103rd అమెండ్మెంట్ లో క్లియర్ గా ఏం పెట్టిందంటే, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ప్రజలకి అప్ టు 10% వరకు, నాట్ 10%, అప్ టు 10% వరకు మీరు రిజర్వేషన్ కల్పించుకోవచ్చు. రాష్ట్రాల అభిప్రాయం అది, రాష్ట్రాల ఇష్టాల మీద అని చెప్పి బిల్లులో మెన్షన్ చేశారు. అప్పుడు ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో 4% ఇంప్లిమెంట్ చేస్తారు ఈడబ్ల్యూఎస్. రెండోది ఆంధ్రప్రదేశ్ లో 5% కాపులకు ఇచ్చి 5% అదర్. రైట్. ఇక్కడ తమిళనాడులో మా తాను ఓసీ జనాభా లేదు, ఉన్నా ఒకటి ఉండే వాళ్ళు బాగానే ఉన్నారు, మేము అమలు చేయమని చెప్పి పక్కకు పాడేసారు. కేరళలో ఇంప్లిమెంట్ చేసేటువంటి సమయంలో ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంతమంది ఓసీలు ఉన్నారు, అందులో పేదవాళ్ళు ఎంత అని చెప్పి ఓ కమిషన్ ద్వారా గుర్తింపు తీసుకొచ్చి ఆ కమిషన్ నివేదిక ఆధారంగా అక్కడ రిజర్వేషన్ కల్పించారు. ఎంత పర్సెంట్ ఇస్తున్నారు కేరళలో 10% అనుకుంటా, అక్కడ ఎక్కువ ఉన్నారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఓ కమిషన్ వేయలే, ఓ రిపోర్ట్ లేదు, ఓ నివేదిక లేదు. ఇదే కేసీఆర్ గారు ఓసీల జనాభా 8% అని చెప్పిండు. ఇదే కేసీఆర్ గారు 2019లో గుట్టు సప్పుడు కాకుండా ఈడబ్ల్యూఎస్ ను అమలు చేసిండు. కేసీఆర్ గారు పెట్టిన కొంపటే ఇది. ఈ ఈడబ్ల్యూఎస్ కొంపటి. మీరు కేసీఆర్ మెచ్చుకుంటున్నారా తిడుతున్నారా? ఇగో మా బీసీల కేసీఆర్ ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం కేసీఆర్ చేసిన సర్వేనే యాక్యురేట్ అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు మరి కేసీఆర్ నయం కదా రేవంత్ రెడ్డి కంటే? నయం అని ఎట్లా అంటామండి కేసీఆర్ గారు? మరి ఆయన చేసిన సర్వే కరెక్ట్ కదా. ఇప్పుడు ఎవరు గవర్నమెంట్? కేసీఆర్ గారు పెన్ను పేపర్ పట్టుకొని ఇల్లు తిరిగినాడు. ఇలా కేసీఆర్ గారు ఉంటారు, ఇంకోరు ఉంటారు. అధికారులు చేసినటువంటి సర్వే అది. ఓకే, మరి ఇది కూడా అధికారులు చేసిన సర్వే. మరి అదే అందుకే చెప్తున్నా కదా, జానారెడ్డికి ఆ రోజున్న అధికారులు ఈ రోజు కూడా ఉన్నారు కదా. జానారెడ్డికి ఎందుకు మిస్టేక్ ఆపాదిస్తున్నారు? అరే జానారెడ్డి గారు వల్లనే ఇది జరిగింది మిస్టేక్. ఆయనే రాంగ్ గైడ్ చేసినాడు. ఆయనే రాంగ్ గైడ్ చేసినాడు. మా ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ గా ఉండే ఏమని, రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టాలి, ఆయన చెప్పినటువంటి విధంగా మనం సర్వే చేసి దేశానికి ఆదర్శంగా నిలబడాలి మళ్ళీ అని ఆయన చెప్పిండు. ఆయనను మిస్గైడ్ చేసిండు ఈయన. నేను అనుకుంటున్నా
అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోటాని తెలంగాణ రాష్ట్రంలో ఏ కమిటీ వేయకుండా 10% ఇంప్లిమెంట్ చేసినారు. దాంట్లో కూడా ఏం చేసినారు, ఆ బిల్లులో కూడా ఏ ఆదాయ పరిమితి వరకు ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి అన్నప్పుడు వాళ్ళకు అర్బన్ ఏరియాలో ఇంత ఇంటి స్థలం ఉండాలి, నీకు రూరల్ ఏరియాలో ఒక 5 ఎకరాల స్థలం ఉండాలి, వార్షిక ఆదాయం 8 లక్షలు ఉండాలి, ఇటువంటివన్నీ పెట్టిరు. కేసీఆర్ గారు ఏం చేసిండు, ఈ ఆస్తులన్నీ తీసేసి కేవలం 8 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకే ఇచ్చేస్తామంటే ఎంఆర్ఓ గారు టకా రాసిచ్చిండు అందరికి. ఇక్కడ ఏది మెదక్ జిల్లాలో రామాయంపేట దగ్గర ఒక జెడ్పీటీసీగా కంటెస్ట్ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఆయనకు 20 ఎకరాల పొలం ఉందని చెప్పి నేనే కాగితాలు బయట పెట్టినా. 20 ఎకరాల పొలం ఉంది, కార్లు బంగ్లాలు అన్ని ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో వాళ్ళ బిడ్డ వరంగల్లో ఎంబీబీఎస్ సీట్ సంపాదించింది. ఇట్లా మిస్యూజ్ అయింది. ఇది ఎవరికి దక్కాలి, అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి నిజమైన పేదలకు దక్కాల్సినటువంటి సీట్ అది. కానీ ఇట్లా కొట్టుకొని పోయారు. తద్వారా ఏం జరిగింది, ఇక్కడ ఒక్కసారి చూస్తే నల్గొండలో ఈడబ్ల్యూఎస్ కోటాలో డిఎస్సిలో 2050 ర్యాంక్ వచ్చిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. కానీ 820 వచ్చిన ముదిరాజులకు ఉద్యోగం రాలే. ఇక్కడ ఆదిలాబాద్ లో 1948 ర్యాంక్ వచ్చిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. కానీ 493 వచ్చిన ఎస్సీలకు రాలే, 451 ర్యాంక్ వచ్చిన ఎస్టీలకు కూడా రాలే. ఇట్లా మొత్తం అన్ని జిల్లాల్లో ఉద్యోగాలను అప్పనంగా కొట్టుకోపోయిండ్రు ఈ ఈడబ్ల్యూఎస్. ఈ ఈడబ్ల్యూఎస్ ద్వారా మా పిల్లలకు రావాల్సినటువంటి ఉద్యోగాలు పోయినాయి. దట్టు కూడా ఒకటి భరత్ గారు చిన్న మెన్షన్ ఏం చేస్తున్నారంటే, బిల్లులో మీరు బిల్లును ఒకసారి తెప్పించుకొని చూడండి. దాంట్లో క్లియర్ గా 50 మొత్తం 100% అనుకుంటే 50% బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి స్లాబ్ ఏదైతే ఉందో అది పోగా జనరల్ కోటా 50% ఉంది. ఈ జనరల్ కోటాలోంచి 10% అని చెప్పారు. కానీ కేసీఆర్ గారు ఇక్కడ మొత్తం ఓవరాల్ 100 లోంచి 10% తీసాను. వాళ్ళకు ప్రతి 100లో ఒకవేళ 5%. కానీ కేసీఆర్ అత్యంత ఆలస్యంగా అమలు చేసిన వ్యక్తి ఈడబ్ల్యూఎస్ కేసీఆర్ కదా. ఇక్కడ 2019లో అమలు చేసిండు కదా, 20 తర్వాత చేశారు. లేదు 19లో అమలు చేసిండు. ఆయన పార్లమెంట్ ఎలక్షన్ బిఫోర్ జనవరిలో అయితే గనక అది చేసే పోయిండు ఎలక్షన్ కి. అది లేదు 18 ఎలక్షన్ బిఫోర్ అయితే చేయలేదు. 19లో చేసిందని చెప్పి 18 డిసెంబర్లోనే కేసీఆర్ గెలిచారు. 19లో బీజేపీ నుంచి నాకు తెలిసి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు, 2019లో కేసీఆర్ గారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేశాడు కేసీఆర్ గారు. అమలు చేసినటువంటి సందర్భంలో జబల్పూర్ హైకోర్టు క్లియర్ గా చెప్పింది భరత్ గారు ఏమని, 50% ఎస్సీ ఎస్టీ కోటా పోయిన తర్వాత, బీసీ కోటా పోయిన తర్వాత మిగిలిన 50% లోంచి 10% అంటే 100కి 5 మాత్రమే, ఒకవేళ 10కు 10 ఇచ్చినా 100కి 5 మాత్రమే జబల్పూర్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును కాల రాస్తూ ఈ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అప్పనంగా కొట్టుకుపోతా ఉంటే దీన్ని రద్దు చేయమని మా ప్రజలతో నేను సభ పెట్టాను. కానీ ఇప్పుడు మీరు ఎవరి మీద పోరాటం చేస్తున్నారు? మీ పార్టీ మీద మీరు పోరాటం? మా వర్గాలకు అన్యాయం చేస్తున్న ప్రతి ఒక్కరి మీద పోరాటం. వర్గాలకు అన్యాయం చేసే మీ పార్టీ కదా. విషయం రాహుల్ గాంధీ గారికి చెప్తాం. కానీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా మా పిల్లల నోటికాడి బుక్కెత్తగొట్టింది కేసీఆర్ గారే కదా. ఒక మాట రాహుల్ గాంధీకి చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయొచ్చు కదా అంటూ, ఎందుకంటే హైకమాండ్ బేస్డ్ పార్టీ కాంగ్రెస్. నేనేమంటున్నా, ఒకవేళ మా ప్రజలకు అన్యాయం జరిగితే మా ప్రజలు తీసుకునే నిర్ణయానికి రేపు కాంగ్రెస్ పార్టీ కూడా బలి కావచ్చు. అంటే మా ప్రజల ఆకాంక్షను గౌరవించినంత సేపు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా? ఎందుకు లేనండి, అన్ని యాంటీ కాంగ్రెస్ కాదండి. నేను ప్రజలకు అనుకూలమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నా. మా పార్టీని 4 కాలాల పాటు కాపాడుకోవడానికి చెప్తా ఉన్నా. నేను చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఏమంటారంటే, బీఫారం ఎమ్మెల్సీ తీసుకునేంత వరకు ఒక విధంగా ఉన్నారు, మల్లన్న గెలిచిన తర్వాత వదిలేసి మొత్తం కాంగ్రెస్ పార్టీనే రోజు తిడుతూ వస్తున్నారు. అంటే ఒక విషయం చెప్తా, మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు కేసీఆర్ తిట్టినాయని ఇప్పుడు కేసీఆర్ తిట్టడం బంద్ చేశారు. ఒక విషయం చెప్తా, కేసీఆర్ దగ్గర ఏం పాడైందని అనాలండి. నేను గతంలో కూడా చెప్పిన, మీరు ఎందుకు కేసీఆర్ గారినే అంటారని గతంలో మీరు ఇదే స్టూడియోలో అడిగితే, అయ్యా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనతో ఆయన అంటా ఉన్నా, ఆయన ప్రశ్నిస్తా ఉన్నా అని చెప్పిన. ఆ పీఠ మీద ఎవరు కూర్చుంటే వాళ్ళతో మాట్లాడతారండి. ఈ నిర్ణయాలన్నీ అక్కడ జరుగుతాయి. కాబట్టి నేనేమంటున్నా, మా కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి పార్లమెంట్ స్పీచ్ వీలైతే వెయ్యండి. ఆయన ఏం చెప్తా ఉన్నాడో, ఓ బీసీ ప్రజాప్రతినిధులారా. పీసీఆర్ ఒకసారి చూడండి, రాహుల్ గాంధీ వాళ్ళు మాట్లాడింది కనుక కట్ ఉంటే 90% తెలంగాణలో ఉన్నారు అని ఉంటే గనక మనం ఇంకా షో టైం ఉంది. ఇంకా అదే కాదు, కాలర్స్ కూడా తీసుకుందాం వీలైతే. ఇంకా కంక్లూడ్ చేయండి. రాహుల్ గాంధీ గారు క్లియర్ గా ఏం చెప్పిండు, ఓబీసీ ఎంపీలు ఉన్నారు,
మీకు జరుగుతున్న అన్యాయం గురించి మీరు మాట్లాడలేకపోతున్నారని మా నాయకుడు చెప్తా ఉన్నాడు అక్కడ. మరి మా నాయకుడు చెప్పిందే కదా నేను చేస్తుంది. మీ నాయకుడు చెప్పింది మీరు చేస్తున్నారు, మరి మీ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు? అది గవర్నమెంట్ చేసేటువంటి కార్యక్రమం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అంటే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉండే వాస్తవానికి ఆయనను చెడగొట్టినటువంటి కొందరు వ్యక్తుల ద్వారా ఇవాళ ఈ పరిస్థితి వచ్చి పడ్డది. లేకపోతే మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచన అక్యురేట్ గా ఇంప్లిమెంట్ అయితే ఇంకా 20 సార్లు కాంగ్రెస్ పార్టీ భుజాల మీద మోసేటోళ్ళు మా బీసీ ప్రజలంతా. మరి మాకు అది కనిపిస్తలేదు ఇక్కడ. మా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎవరు చెడగొట్టారు రేవంత్ రెడ్డిని? కొంతమంది ప్రభుత్వంలో లేనటువంటి వ్యక్తుల వల్ల జరుగుతున్నటువంటి ముప్పిది. మంత్రులు కాదు, బయటోళ్ళే బయటోళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం వల్లనే. స్పెసిఫిక్ గా జానారెడ్డి 100% అదే జరుగుతా ఉంది. అంటే జానారెడ్డి ఒక్కడు ఎట్లా మార్చగలడు? కింది స్థాయిలో ఇప్పుడు గ్రామ స్థాయిలో ఎన్యూమరేషన్ జరిగింది, ఆయన సర్వే జరిగింది. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఒక డౌట్ నాకు. ఇప్పుడు ప్రతి మండలంలో వైజ్ కూడా లెక్కలు ఉంటాయి, ఏ గ్రామంలో బూత్ వారిగా దీని వారికి కూడా లెక్కలు గవర్నమెంట్ తీసింది పక్కాగా కదా. ఈ డాటా అంతా ఉండాలి కదా. పలానా ఎగ్జాంపుల్ మీద ఆలేరు నియోజకవర్గంలో పలానా గ్రామంలో ఓసీలు ఎంత, బీసీలు ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత, ఈ మొత్తం బ్రేకప్ ఉంటది కదా. ఇవన్నీ రేపు జమ చేసినప్పుడు సరిపోవాలి కదా. నేనేమంటున్నా అవన్నీ సెట్ కాకపోతే కదా ఇవన్నీ చేసేది. ఈ ఎన్యూమరేషన్ చేసే దానిలో చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో చాలా డాటా ఎంట్రీ ఇదంతా జరిగింది. ఏమంటున్నారంటే అన్నం మొత్తం ఉడికిందంటే అన్ని మెతుకులు ఒత్తి చూడాలి కదా. ఒక్క మెతుకు ఒతికి ఎట్లా చెప్తున్నారు ఇదని చెప్పి పట్టబాటిలు కనిపిస్తా ఉంటే లెక్కలు ఇంకా పైన లెక్కలు మాడిఫికేషన్ చేశారా, కింది నుంచి మాడిఫికేషన్ చేసుకుంటూ వచ్చారా? ఒకటి క్లాస్ అది బయటకు వస్తే తెలుస్తుంది. పైన లెక్కలు అయితే ఫేక్ అని తెలుసు. జానారెడ్డి నియోజకవర్గం నాగార్జున సాగర్ లో బీసీలు ఎక్కువ, యాదవ్స్ ఎక్కువ ఉంటారు. ఆ లెక్క బయట పెట్టమన్నారు. నాగార్జున సాగర్ లో ఎంత? కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు కులాల లెక్కలు కూడా రాసుకురు కదా. ఎటు పోయింది అది? ఇప్పుడు కూడా కులాల లెక్క రాసి ఎందుకు బయట పెట్టలే అప్పుడు కేసీఆర్ గారు? అప్పుడు ఎందుకు బయట పెట్టలే కేసీఆర్ గారు? ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కవిత గారు చెప్తా ఉన్నారు. అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు? 33% నుంచి 23% ఆ తర్వాత 19% పడేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీసీల రిజర్వేషన్ ను ఇలా అందుకే కదా మేము కాంగ్రెస్ పార్టీ అయిపోయినాం. మేమందరం కూడా కవితతో కలుస్తారా మీరు? ఆమె కూడా బీసీల గురించి ఆమె మాతో కలిస్తే మాకేం ఇబ్బంది లేదు. మిమ్మల్ని మా పోరాటంలోకి ఆమె కార్యకర్తకు వస్తే మాకేం ఇబ్బంది? మిమ్మల్ని పిలిస్తే ఆ మీటింగ్స్ అటెండ్ అవుతారా? మేము పిలుస్తాం కదా. మీరు పిలిస్తే ఇప్పుడు మా మీటింగ్ ఆమె ఎట్లా చేస్తుందండి? ఇప్పుడు కాదు, 42 గతంలో అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని ఉద్యమం చేసింది. అంబేద్కర్ విగ్రహం పెట్టారు అసెంబ్లీలో. ఇప్పుడు జ్యోతి బాపులే బీసీ సంబంధించి బీసీదే ఎజెండా నెక్స్ట్ 4 years అని ఆమె చెప్తుంది. చెప్పినప్పుడు ఆమె మొన్న అన్ని పార్టీల వాళ్ళని ఇన్వైట్ చేసింది. పార్టీల వాళ్ళు అనుకోండి, మేధావులను అనుకోండి. తీన్మార్ మల్లన్ను ఆమె సమావేశాలకి ఇన్వైట్ చేస్తే కేసీఆర్ గతంలో చెప్పినట్టు గొంగడి పువ్వునైనా తెలంగాణ బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా తెలంగాణకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఒక్కసారి దోకా దాకి దళితుడే ముఖ్యమంత్రి అని ఒకసారి దోకా దాకిన తర్వాత ఇక వచ్చేది బీసీ ముఖ్యమంత్రి అని మళ్ళీ దోకా దాకించుకునేంత పిచ్చో. బీసీ ముఖ్యమంత్రి అన్నట్లు నేనేం చెప్తా ఉన్నా, ఎస్ బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరిని మేము గౌరవిస్తూనే ఉంటాం. సో కవిత ఆ విషయంలో కూడా ఎందుకు గౌరవించం? ఆమె ఎమ్మెల్సీ, మెజారిటీ బీసీ ప్రజలకు ఆమె ప్రతినిధి. ఆమె మాట్లాడాలి కూడా, అది ధర్మం. రేపు మండలిలో మాట్లాడాలి. ఆమె కూడా వాళ్ళు మాట్లాడేది బహుశా మండలి రేపు కూడా మాట్లాడాలి. ఓకే, కలుపుకొని వెళ్తారు మీరు కూడా. కలుపుకొని అంటే ఒక విషయం ఏం చెప్తా ఉన్నా, మీ సభలకు ఇన్వైట్ చేస్తారా? మా సభలకు ఆమెను ఎందుకు ఇన్వైట్ చేస్తాము? బీసీ వాళ్ళని పిలుచుకుంటాం కదా. బీసీ ఎస్సీలను ఎస్టీలను పిలుచుకుంటాం. సపోర్ట్ చేసే అదర్ సెక్షన్స్ రెడ్డిస్ కానీ వెల్మాస్ కానీ పిలువరా? మీకు ఒకటి తెలుసా, నిన్న మా సభకు రెడ్డి జాగృతి వాళ్ళు కూడా వచ్చినారు. ఓకే, ఎందుకంటే జరిగింది అన్యాయం అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే నేను వద్దని చెప్పిన, ఎందుకంటే బాయ్సాబ్ మీకు ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి మాట చెప్పిన. సో వాళ్ళు వచ్చి బీసీ ప్రజలారా ఈ కుర్చీ మీది, ఈ అధికారం మీది, ఈ ఉద్యోగాలు మీ అని చెప్పి ఆమె చెప్తా అంటే మేమెందుకు వద్దంటాము? ఓకే, అవి చెప్తా అంటే మేమెందుకు వద్దంటాం? ఒక నిజాన్ని చెప్తా ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక నిజాన్ని చెప్పబోతున్నందుకు చెప్తా అంటే మేమెందుకు వద్దంటాం? వాళ్ళ మీటింగ్స్ మిమ్మల్ని పిలిచినా పోతారా? కవిత మీటింగ్స్, కవిత గారి మీటింగ్ కు పోను, తెలంగాణ బీసీల మీటింగ్ కు, తెలంగాణ జాగృతి బీసీల ఇనిషియేటివ్. నేనేమంటున్నా, ఆ జాగృతి అధ్యక్షురాలని మా బీసీని చేసినాక ఆలోచిస్తుంది పోవాలన్నా వద్దా. జాగృతి అధ్యక్షురాలు బీసీని చేసినాక ఆలోచిస్తాను. కవిత గారు కదా అధ్యక్షురాలు. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు ఎవరు అధ్యక్షురాలు ఎవరు మరి దాని ఆ సంఘానికి? కవిత. మన బీసీని చేయమని అంటున్నా. ఇప్పుడు కవితా గౌడు, కవితా ముదిరాజు, కవిత
పద్మశాలి, కవిత, నాయ బ్రాహ్మణ ఈ అన్ని రూపాలలోకి వస్తా ఉన్నప్పుడు ఇవన్నీ రూపాలు మార్చడం డైరెక్ట్ అధ్యక్షురాలని ఆమె చేయొచ్చు కదా. ఒకటి మేము నిన్న చేసిన సభలో ప్లే చేద్దాం. పిసిఆర్ మోత్కుపల్లి నరసింహులు ఏమన్నారంటే మల్లన్న ముఖ్యమంత్రి కావాలని ఉంది అని ఆయన మాట్లాడారు. పిసిఆర్ మీ దగ్గర ఉంటే ప్లే చేయగలరు. తర్వాత రేవంత్ రెడ్డి లాస్ట్ ఓసీ సీఎం అన్నారా, రెడ్డి సీఎం అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేపు మల్లన్న కావచ్చు. ఇవ్వగలిగిన వాళ్ళ మనమయ్య అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు నిన్న మొన్నటి దాకా కేసీఆర్ ఉండే, ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేపు మల్లన్న కావచ్చు. మనమయ్య అంబేద్కర్ ఒక విషయం చెప్తా, తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఎవరు కావాలో ప్రజలు డిసైడ్ చేస్తారండి. మోత్కుపల్లి నరసింహులు గారు ఆయన మా నాయకుడు, మా ఆలేరుకు 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన నేను చేస్తున్నటువంటి పోరాటం కానీ నేను చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఆయన అభిమానం కొద్దీ ఆ మాట అనొచ్చు, కానీ తిన్మార్మలని ఎప్పుడు ఆ మాట చెప్పలేదు. నేను స్టార్టింగ్ లోనే చెప్పినా, నేను పనిచేస్తున్న కార్యకర్తను మాత్రమే. ప్రజలకు ఎవరు ముఖ్యమంత్రి ఉండాలని ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. మనం డిసైడ్ చేస్తాం. మల్లన్న కావద్దు అనుకోవట్లేదా ముఖ్యమంత్రి? ఎవరు అవకాశం వస్తే ప్రధానమంత్రి అయితా, ఎందుకుంటా? అవకాశం వస్తే ప్రధానమంత్రి అయితా, అదైనా ఆస్పిరేషన్ ఉండడం తప్పు కాదు. మరి ఎందుకు ఉండకూడదు? బీసీలకు ఓకే, బీసీలకు ఉండదు. ఏ బీసీ అయినా కావచ్చు, మల్లన్న అయితే బెటరా? నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నా, మా బీసీలలో ఎవరైనా మేము హ్యాపీ. ఓకే, ఎవరైనా మేము హ్యాపీ. సో బీసీలో ఎవరైనా హ్యాపీ. మరి రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం అన్నారా, రెడ్డి సీఎం అన్నారా? నేను వినలేదు. చివరి ఓసీ సీఎం అని చెప్పిన, చివరి ఓసీ సీఎం. ఇంకా ఓసీల నుంచి ఎవరు కారు ఎందుకు గారు అంటే బీసీలం చైతన్యవంతమైనము. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆ పోలు పెట్టిరా? బహుశా పోల్ పెట్టాం, నడుస్తుంది, చూద్దాం. రైట్. బీసీ ఈ పాయింట్ తర్వాత రాహుల్ గాంధీ బయట కూడా ప్లే చేద్దాం. ఇక్కడ బీసీలం అందరం కూడా చైతన్యవంతమైన గత పరిస్థితులు లేవు కాబట్టి మేమందరం కూడా మా ఓట్లు మాకేసుకున్న తర్వాత మేమే కదా, మా ప్రజలే కదా మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యేది. రేవంత్ రెడ్డి తర్వాత అంటే ఇంకా రెడ్లు గారు ఓసీ నుంచి వెలమ గారు, కమ్మ గారు, ఇంకెందుకు? జయశంకర్ సారు తెలంగాణ ఉద్యమం సమయంలోనే చెప్పిండు, రాష్ట్రం వచ్చినాక మరో ఉద్యమం వస్తుంది, ఆ ఉద్యమం ఖచ్చితంగా ఈ నిమ్న వర్గాలదై ఉంటుందని ఆయన చెప్పిండు ఏనాడో. అదే జరుగుతుంది ఇవాళ జరుగుతుంది అదే. కానీ రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే సీఎం అన్నారు. 20 ఏళ్ళు అనుకుని తప్పేముంది? మా రేవంత్ రెడ్డి గారు ఆడికి పోయి ప్రధానమంత్రి కావాలి, లేకపోతే ఉప ప్రధాని కావాలని కోరుకుంటా ఉన్నాం. తప్పేందండి? మళ్ళన్న కావాలి కదా. అంటే విషయం ఏం చెప్తా ఉన్నా అంటే ఆయన కోరిక ఉన్నది, ఆయన కోరిక ఆయనకు ఉంటది, మా బీసీ ప్రజల కోరిక బీసీలకు ఉంటది. ఇప్పుడు నేనే ప్రధానమంత్రి నేనే ప్రధానమంత్రి నేనే ముఖ్యమంత్రి 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ల పాటు బీసీల ముఖ్యమంత్రి కాలేరని చెప్పడమా? అది చెప్పడమా? అంతే కదా. ముఖ్యమంత్రిగా నేను బీసీ ప్రజలకు ఖచ్చితంగా మొత్తం ఎంటైర్ భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి గాని ఏకైక రాష్ట్రం కదండి తెలంగాణ. అవును, కర్ణాటకలో అయినారు, ఎక్కడ కేరళలో అయినారు, ఒకే ఒక్క దళిత్ ముఖ్యమంత్రి అయినాడు కానీ బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఎవరు కారణం దీనికి? అంటే అప్పట్లో బీసీలలో ఉన్నటువంటి ఏది బీసీలకు అంత ఎడ్యుకేషన్ గా బయటికి రా. అప్పట్లో కాదు, మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఉంది. ఇప్పుడు కూడా ఒకటి మొన్న నేను చెప్తున్నా, మొన్న మీరు అంటారు ఇప్పుడు 43 మంది రెడ్డిలు ఎమ్మెల్యేగా గెలిచారు, బీసీలు ఓట్లు ఇస్తాను కదా. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది బీసీలు బీసీలు బీఫామ్ లో కోటేసిరు. ఇప్పుడు బీఫామ్ లు వర్సెస్ బీసీల మధ్య యుద్ధం జరుగుతా ఉంది. ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎట్లా వస్తుంది? 100% వచ్చి తీరుతాయి కదా. మీరు చూడండి, 4 సంవత్సరాలు చాలు మాకు బీసీలకు, 4 సంవత్సరాలు చాలు. కానీ బీసీ మూవ్మెంట్ చాలా వచ్చాయి. ఆర్ కృష్ణయ్య తీసుకొచ్చారు. ఆర్ కృష్ణయ్య గారు చేసినటువంటి పాపం పెద్దలు, ఆయన 30-40 సంవత్సరాల పాటు ఆయనే నిన్న సభలో చెప్పిండు, నేను స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల చదువు కోసం కొట్లాడినా కానీ ఇటువంటి వాళ్ళకి రాలేదనేటువంటి మాట ఆయన చెప్పినాడు. సో ఇవాళ మిగతా వాళ్ళు చేస్తున్నట్టు కేవలం రౌండ్ టేబుల్ సమావేశాలు, ఈ కార్యక్రమాలు కాదు, మేము ప్రత్యక్ష యుద్ధంలోకి దిగినాము. దీనికి లీడర్ మల్లన్న. నేను కాదు, బీసీ ప్రజలు. బీసీ ప్రజల తరఫున గట్టిగా వాయిస్. మా బీసీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ అంటే పార్టీల నాయకుడే. ఇప్పుడు ఏ పార్టీకి భయపడకుండా వినిపిస్తుందంటే మల్లన్నే. 100%. ఎందుకు భయపడతాం? మేము ఓట్లు మాయి
ఓట్లు మా బీసీల ఓట్లు లేకుంటే ఎవరైనా ఒక వార్డు మెంబర్ గెలిచి చూపెట్టు చూద్దాం. నేనేమంటున్నా, మేము ఎవరికి భయపడాలి, మేము ఎందుకు భయపడాలి? మేము ఇన్ని సంవత్సరాలు భయపడుకుంటుంటేనే కదా మా పరిస్థితి ఇట్లా ఉంది. మేము ఎప్పుడో గర్జించాల్సిండే, కానీ సందర్భం సమయం ఆసన్నమైంది, దాన్ని బట్టి పోతా ఉన్నాం. కానీ ఎవరైనా బీసీ మూవ్మెంట్ మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఎలక్షన్ లో ఓడిపోయిన సిచ్యువేషన్ ఉంది. కొన్ని జిల్లాలు, ఇప్పుడు నల్గొండ, మహబూబ్నగర్లో కొంచెం రెడ్డిస్ అగేన్స్ట్ గా లేకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా పాత లెక్కల్లో ఉన్నారు. ఇవాళ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు మీ ఓట్లు వద్దు అని చెప్పినోడు ఎవరు లేదు. నేను చెప్పిన మాయే మాకు మస్తుగున్నాయి. ఇవాళ మీరు రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఓన్లీ రెడ్డి ఓట్లు అందరి వద్దన్నారు, ఓసీ ఓట్లు రెడ్ల ఓట్లే. ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి బ్రాహ్మణులకు అన్యాయం జరిగింది, అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వైశ్యులకు అన్యాయం జరిగింది, వాళ్ళకు రాజకీయ పరంగా అవకాశాలు తగ్గిపోయినాయి, వాళ్ళకు రావాల్సిన కోటా దక్కలేదు. వాళ్ళ కోసం కూడా మేము కొట్లాడాలి. ఎవరైతే ఎక్కువగా అంటే కనిపిస్తూనే ఉంది లెక్కలు, వాళ్ళ వాటా ప్రకారం దక్కకుండా ఎవరైతే ఎత్తుకపోయినారో వాళ్ళ మీద యుద్ధం చేస్తా ఉన్నాము. సో మీ యుద్ధం రెడ్లు, వెల్మలు, కమ్మలు అంతే. కమ్మలతో ఇప్పుడు బాధ లేదండి మాకు. హైదరాబాద్ కమ్మలు కూడా ఏముంది, అది కొద్దిపాటే, అది పెద్దగా ఇబ్బంది ఉండదు. కమ్మలతో ఏమి ఇబ్బంది, కమ్మలతో లేదు. రెడ్లు, వెల్మలతోనే యుద్ధం 100%. రాజకీయపరమైన యుద్ధం, వ్యక్తిగతమైనటువంటి యుద్ధం కాదు, రాజకీయపరమైనటువంటి యుద్ధం. తిట్లు ఇదే విధంగా కంటిన్యూ అవుతాయా? అరే మేము ఏమంటున్నాం, మమ్మల్ని తిడితే మేము సపరేట్ కూర్చుంటామండి. మేము బీసీలోనే చేతులు కట్టుకొని కూర్చుంటామా? మమ్మల్ని చూస్తే ఈటుతో కొడితే పత్తర్తో కొడతాం, మేము ఎందుకు కూకుంటాం? కేసీఆర్ వేలో వెళ్తున్నట్టు కేసీఆర్ గారితో నాకు కంపేర్ ఎందుకు సార్? నేను మా ప్రజల ఆవేదన మాట్లాడుతున్నా, నేను మా ప్రజల బాధ మాట్లాడుతున్నా. ఆ బాధ మీకు నచ్చక మా మీద దాడులు చేస్తా, మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే మేము కాము కూర్చుంటామా? మేము చేతులు కట్టేసుకొని కూర్చున్నాం. ఒకసారి రాహుల్ గాంధీ బయట చూద్దాం ఏమన్నారు. పీసీఆర్ ఒకసారి రాహుల్ గాంధీ బయట ప్లే చేయండి. ఒరిజినల్ కాలం బీసీల కాలం రేపు రాబో. We have done a caste census in Telangana, and what we have found is shocking. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward or minority. Almost 90%. And I am convinced that that is the story across the country. If we look at the largest corporates in this country, then none of them are owned by OBCs. None of them are owned by Dalits. None of them are owned by tribals. If we look at the biggest media companies, none of them are owned by OBCs. None of them are owned by Dalits. None of them are owned by Adivasi. Once the caste census is placed on the table, we will know exactly how much of this country's wealth, how much of this country's power, how many of these countries, of this country's institutions are. మరొకసారి రాహుల్ గాంధీ ఓనర్లకు కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా, మీరు పొలాలు దొంగతనం చేసుకుంటున్నారు. ఇక ఓరి బిడ్డ, మీ కౌలు పని అయిపోయింది, మీ కౌలు కాలం అయిపోయింది. ఒరిజినల్ కాలం బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఇది రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి అన్నారు. ఒకసారి రాహుల్ గాంధీ బయట తెలంగాణ. And what we have found is shocking. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward or minority. Almost 90%. And I am convinced that that is the story across the country. If we look at the largest across the country. సో రాహుల్ గాంధీ ఇప్పుడు చెప్పిన దాన్ని ఒకసారి మనం ట్రాన్స్లేట్ చేద్దాం హిందీ కొంత అర్థం కాని వాళ్ళకి. రాహుల్ గాంధీ ఏమన్నారంటే, తెలంగాణలో చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. 90% మంది తెలంగాణలో ఉన్న ప్రజలు ఎస్సీ గాని, ఎస్టీ గాని, మైనారిటీ గాని, బీసీ గాని అని అంటున్నారు. కానీ ఆ విధంగా మరి రాహుల్ గాంధీకి తప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టున్నారు. ఇక్కడ 90% కనబడతలేదు ఈ గవర్నమెంట్ చేసిన సర్వే. ఈ బయటే కాదు, ఇంకా ఆయన ఇంకొకటి కూడా మాట్లాడిన అందులో. మరి రాహుల్ గాంధీకి మరి నిన్నటి సర్వే సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో, 90% అయితే లేదు ఆ సర్వే ప్రకారం. ఆ కుటుంబము దశాబ్దాల పాటు దేశంలో అధికారంలో ఉంది, రాజకీయాల్లో ఉంది. ఈ దేశంలో ఆయన పదే పదే చెప్తుండు, అందులోనే మాట్లాడిండు. బహుశా అది ఎన్ని మినిట్ల కారణో గానీ, నేను అంటే ఆయనను బాగా ఫాలో అయితే ఆయన ఏం చెప్తున్నా తింటా. ప్రతి రాష్ట్రంలో 50% తక్కువ కాకుండా ఉన్నారు బీసీలు ప్రతి రాష్ట్రంలో అనేటువంటి మాట చెప్పిండు. ముస్లింల లెక్క చెప్పిండు. చెప్తూ ఇవాళనే చెప్పిండు, బీసీ ఎంపీలారా మీ వర్గాలకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడతలేరు అనేటువంటి మాట కూడా చెప్పిండు.
ఇలా మా వర్గాలకు అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడుతున్నా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం. కానీ రాహుల్ గాంధీ మరి పార్లమెంట్ లో 90% అని ఎట్లా అన్నారు? ఇప్పుడు ఆయన గవర్నమెంట్ చేసిన సర్వే వేరే విధంగా ఉంది. ఆయన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నట్టా లేకపోతే పాత ఇన్ఫర్మేషన్ తో అంటున్నారా? రాహుల్ గాంధీ గారికి తెలియని లెక్కలు ఉంటాయండి. మరి రాహుల్ గాంధీ చెప్తుంది ఒకటి ఉంది, సర్వేలో ఇంకోటి ఉంది కదా. నేను అదే చెప్తా ఉన్నా. మా నాయకుడు చెప్పేది ఓ తిరుగుంది, ఇక్కడ జరిగింది ఓ తిరుగా, ఇది ఫేక్ సర్వే అని చెప్తా ఉన్నా. ఈ సర్వే సమగ్రంగా జరగలేదని చెప్తా ఉన్నా. ఎట్లా హైకమాండ్ కు రాహుల్ గాంధీ వెళ్లి కలుస్తారా ఈ సర్వేలో? కలుసు ఎందుకు? ఆయనకు తెలియదా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఏం జరుగుతుందో ఎవ్రీ మినిట్ తెలుసు ఆయనకు. ఎవ్రీ మినిట్ మళ్ళీ చేయమంటారా సర్వే? మరి ఎట్లా ఏది మళ్ళా చేయాలి? మరి మళ్ళా ఇట్లా చేస్తే కుదరదు సర్వే. అంటే నాకేమంటున్నా, ఇప్పుడు ఈ డాక్యుమెంట్లనే మ్యానిపులేట్ చేసిన వాళ్ళు సర్వే సమగ్రంగా చేస్తారని నేను అనుకోవట్లేదు. రేపు పొద్దుగాల బీసీ ప్రజలమైన మేము మాత్రమే చేయగలుగుతాం. బీసీ ప్రభుత్వాలే చేయగలుగుతాయి సర్వేను సమగ్రంగా. సో అంటే 2028 వరకు బీసీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఇట్లే ఉంటుంది. ఇంతే కనిపిస్తూనే ఉంది కదా. తొలి బీసీ ముఖ్యమంత్రి ఎవరు? ఖచ్చితంగా బీసీ వర్గాల నుంచి అవుతారు, మా ముదిరాజు సోదరుల నుంచి అవుతారు, మా పద్మశాలీల నుంచి అవుతారు, మా ఎంబీసీ సోదరులు అవుతారు. ముదిరాజ్ అంటే ఇటలాందర్ కావచ్చు. నేను చెప్తా ఉన్నా పేర్లని కాదండి, నేను చెప్తా ఉన్నా ఈ వర్గాల నుంచి. బీసీలలో నాయకులు లేరంటే నిన్న స్టేజ్ మీద చూపెట్టినా 1000 మంది నాయకులు కూర్చున్నారు. మా తాన నాయకులు లేరని చెప్తా ఉన్నారు. వీళ్ళు కదా నాయకులు అని చెప్పి చెప్తా ఉన్నా. ఎవరైనా కావచ్చు, మా గౌడ్స్ కావచ్చు, మా పద్మశాలీలు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. ఏ పార్టీ అయితే మా బీసీలు ముఖ్యమంత్రి అవుతున్నారు. మనం బీజేపీ బీసీ ముఖ్యమంత్రి చేస్తారంటే మీరు ఎందుకు సపోర్ట్ చేయకుండా అంటే వచ్చి మేము బీజేపీ నమ్మన్నా వద్దా అనేటువంటి విషయంలో ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మా కాస్ట్ సెన్సస్ చేయమంటేనే బీజేపీ చేస్తలేదు కదా. కానీ ప్రధానమంత్రి బీసీ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది ఆ ప్రధానమంత్రి కదా. మా కొంపలు ముగిస్తారు. బీసీ ముఖ్యమంత్రి అయితే మారుతుందని మీరు ఎట్లా అనుకుంటారు? ఎవరు బీసీ ముఖ్యమంత్రి? బీసీ ప్రధానమంత్రి కదా. క్యాస్ట్ సెన్సస్ ఒకటి చెప్తా ఈ రాష్ట్రంలో బీసీ మీరు ఒకటి గుర్తు, ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చింది బీసీ ప్రధానమంత్రి. నేనేమంటున్నా, బీసీ ముఖ్యమంత్రి ఆయన ఇటీవల కాలంలో బీసీలో కలిసిన ఆయన 1990లో కలిసాడు. అప్పుడే కలిసిండు. నేనేమంటున్నా, ఆయనకు బీసీల మీద మాత్రం ప్రేమ లేదు. బట్ కులవృత్తి గానగ నుంచి నూనె తీసేవాడు. నేనేమంటున్నా, మన దగ్గర గానగ కులస్తుడు ఏదైతే ఉందో అక్కడ గుజరాత్ లో కూడా గానగ నుంచి నూనె తీసే కులంలో పుట్టినవాడు. బీసీ కిందకే కదా. సరే 1991లో కలిసిన మన దగ్గర బీసీ కులమే కదా బీసీ కదా. మరి బీసీ ప్రధానమంత్రి అయితే బీసీల సమస్యలన్నీ తీరాయా? ప్రత్యేక బీసీ మంత్రి శాఖ వచ్చిందా? ఈ దేశం ప్రధానమంత్రి తెలంగాణకు ఆపాదించి మాట్లాడడం కాదు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి లంబాడా సోదరులు మహారాష్ట్రలో బీసీలు, రాజస్థాన్ పోతే ఓసీలు అవుతారు వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 300 కాపులు మహారాష్ట్రలో ఎస్టీలం మేము. బట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన కులవృత్తి గానగ నుంచి కులమే కదా. బీసీల పట్ల ఏ మాత్రం ప్రేమ ఉన్నా క్యాస్ట్ సెన్సస్ చేయమనండి. మరి రేపు వేరే వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, బీసీ ముఖ్యమంత్రి కావచ్చు. కానీ పెట్టుబడిదారులకు మీరు అన్నట్టు రెడ్డిలో కొమ్ము కాయచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పటిదాకా ఓ లెక్క బీసీలది, ఇక నుంచి ఓ లెక్క. మాకు ఏం కావాలి? ఇప్పటిదాకా మేనిఫెస్టోలు వాళ్ళు తయారు చేసి మా మొక్కాన కొట్టేది. ఇప్పుడు మాకేం కావాలో మేము తయారు చేసుకుంటాం. సో ఇప్పుడు మహేష్ రెడ్డి నిన్న మీరు ఏదైతే కామెంట్ చేశారో, ఆ మహేష్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్వి నుంచి. అంటే మీరు ఐడెంటిఫై చేయమన్నారు కదా, మహేష్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేష్ రెడ్డి గారు నమస్తే. ఎందుకంత దారుణమైన కామెంట్ పెట్టారు? అయితే మల్లన్న నమస్తే. మల్లన్నతో మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి మల్లన్న గారు. బీసీ నినాదం మంచిదేనే, కానీ బీసీలో మల్లన్న రెడ్డి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతూ రెడ్డి లీడర్లు ఇప్పించిన ఎమ్మెల్సీ టికెట్ పై ఎమ్మెల్సీగా గెలిచి రెడ్లకు వీడాలు ఇద్దామంటే తెలంగాణ ప్రజలు గాని బీసీలు గాని ఉంటారనే మల్లన్న బీసీల ఆత్మగౌరవం అంటూ మా బీసీలకు ఇన్ని టికెట్లు కేటాయించాలి అని కేటాయించాలని మళ్ళీ ఆ పార్టీల వద్దకు వెళ్ళడం ప్రాధాయపడడం దేనికి? మరి మీరు బీసీ పార్టీని ఏర్పాటు చేసి కొట్లాడాలి. మీరందరూ బీసీలందరినీ ఒకతాటిపై తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. తెలంగాణ కోసం కేసీఆర్ పదవులను వదిలి పార్టీ ఏర్పాటు చేసినట్లు, తెలంగాణ సమాజాన్ని ఒకతాటిపై తీసుకొచ్చినట్లు మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీసీ పార్టీని ఏర్పాటు చేయాలని తీర్మార్ మల్లన్నకు నా తరఫున విజ్ఞప్తి. బీసీల జాగృత పరచాలి.
అప్పుడే మీ సత్తా బీసీల ఐక్యత తెలుస్తుంది మళ్ళన్న. రైట్. మహేష్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి మీరు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి మల్లన్న ఇక్కడ మహేష్ రెడ్డి గారు మంచి ప్రశ్న వేసిండు. ఎందుకనంటే మీరు బీసీల పక్షాన మాట్లాడాలంటే బీసీలకు రాజీనామా చేసి మాట్లాడాలి. మరి బీసీ ఓట్లతో గెలిచినటువంటి ఓసీలంతా రాజీనామా చేస్తారా? నీకు ఇంకొక విషయం, ఇంకో రెండో విషయం, ఇప్పుడు బీసీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పార్టీలో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ రోజు దళితుడే ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ కూడా సపోర్ట్ చేసినాం కదా. మరి అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినాం కదా మేము. అంటే విషయం ఏంటంటే మా వర్గాలను వీళ్ళు వాళ్ళని లేదు, అందరు మూకుమ్మడిగా ఖతం చేశారు. మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇక్కడ ఈ కామెంట్ పెట్టిన మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, నేను ఒక మాట చెప్తా ఉన్నా. మహేష్ రెడ్డి గారు, కర్ణాటకలో మీరు బీసీలు కదా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి బీసీల పైన జరుగుతున్నటువంటి అన్యాయానికి మీరు కూడా కలిసి రావాలి కదా. నాలాంటి ఒక సామాన్య కార్యకర్తకు మీరు అవకాశం ఇవ్వాలన్నా మేము కూడా ఎదిగే పిల్లలము, మీలాంటి వాళ్ళని చూస్తూ మేము కూడా రాజకీయాలలో. మహేష్ రెడ్డి ఒకటి నిన్న ఒక విషయం ఒక్కటే పాయింట్, నా చిన్న పాయింట్, బహుజనుల ఐక్యత ఎట్టుంటదంటే కుమ్మరోళ్ళు ఎన్నికలలో నిలబడితే కుమ్మరోళ్ళు ఓట్లేయరు, మాలోళ్ళు నిలబడితే మాదిగోళ్ళు ఓట్లేయరు, మాదిగోళ్ళు నిలబడితే మాలోళ్ళు ఓట్లేయరు, తెలుగోళ్ళు నిలబడితే బెస్తోళ్ళు ఓట్లేయరు. ఇప్పుడు మేమంతా ఒకటైనా ఇప్పుడు బీసీలో ప్రతి కులంలో వర్ణ వ్యవస్థ కొనసాగుతా ఉంది. వీటన్నింటినీ పెంపొందించేందుకు అగ్రవర్ణ నాయకత్వం ప్రాతిపద్యం వహిస్తున్న రాజకీయాల పార్టీలే మరి వారి అధికారం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి విభజించి పాలిస్తా ఉన్నారు. విడిపోయిన కులాలే కావాలంటే వారు రాజ్యాధికారం కోసం కొట్లాడి. మహేష్ రెడ్డి ఒక్క నిమిషం సరే, నేను ఒక విషయం, నిన్న లైవ్ సభ నడుస్తుండగా లైవ్ లో కామెంట్ పెట్టింది మీరేనా? ఎప్పుడండి? లైవ్ లో పెట్టింది నిన్న కామెంట్, అసభ్యకరమైన కామెంట్. మల్లన్న ఆ కామెంట్ చేయడానికి ప్రధాన కారణం మీరు అంటారు మహేష్ రెడ్డి. నేను కామెంట్ ఏం పెట్టినా అంటే నేను పెట్టిన కామెంట్ ఏంటంటే మల్లన్న గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి మల్లన్న కేవలం ఒక వర్గానికి సంబంధించి మాట్లాడడం ఇట్లనైతే నాకు ఎందుకు ఒక యువకుడిగా ఒక విద్యార్థి నాయకుడిగా నాకు ఎందుకు నచ్చలేదు. కానీ ఇక్కడ ఒకసారి కెమెరామెన్ కనుక చూపిస్తే ఇక్కడ చూస్తే కనుక బీసీలు ఎప్పుడు మా డాష్ తాగాల్సిందే, గువ్వ మూసుకొని ఉండండి లేకపోతే చిల్లర కూడా దొరకదు. ఇది చేసే కామెంట్. ఈ కామెంట్ తో మల్లన్న కోపం వచ్చి ఇక్కడ అండర్లైన్ చేసిన కామెంట్ తో మల్లన్న కోపం వచ్చి ఆయన ఆ విధంగా మాట్లాడారు రెడ్ల గురించి అని అంటారు. కామెంట్ పెట్టిన వ్యక్తి గురించి మాట్లాడినా అంటే మీరు అన్నారు మీరు రెడ్లు మీరు తాగండి అని. ఇప్పుడు నేను అన్నట్టుగా చూపించాడు మొత్తం రెడ్లను అన్నట్టుగా. నేను అన్నది ఆ వ్యక్తి గురించి మాట్లాడినా. మరి మీరేం తాగుతున్నారని ఆయనకు రిప్లై ఇచ్చిన. మీరు చేశారా కామెంట్ మహేష్ రెడ్డి? నో అన్న, నేను చేసింది ఒకటే, బాధ్యత పదవిలో ఉండి ఒక గొప్ప స్థాయిలో కూర్చున్న మహేష్ గారు మీరు అడగడం తప్పు కాదు, మీరు ప్రశ్నించొచ్చు. ఈ కామెంట్ చేసింది ఎవరు? ఇక్కడ మహేష్ రెడ్డి అని కనబడుతున్న కామెంట్ చేసింది ఎవరు? మహేష్ రెడ్డి. నేను పెట్టింది అది కాదే, మరి నేను వేరేది పెట్టినాను. మరి ఈ మహేష్ రెడ్డి ఎవరు తెలియదు. అయితే విషయం ఏంటంటే ఎందుకంటే కేవలం మళ్ళా నన్ను అదే అడుగుతా ఉన్నా. మీరేం కామెంట్ పెట్టారు? నేను పెట్టింది ఇదే అండి. నేను ఏం పెట్టినంటే మల్లన్న ఒక బాధ్యత గల స్థాయిలో ఉండి కేవలం ఒక వర్గం గురించి మాట్లాడడం అయితే ఒక రాజకీయ లక్షణం కాదని చెప్పి నేను దాని గురించి నిన్నటి నుండి సోషల్ మీడియాలో. మహేష్ రెడ్డి గారు, మీరు బహుజనవాదం గురించి పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నందుకు మంచిగా ఉంది. ఒక మాట చెప్పండి మహేష్ గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగిందా లేదా? అన్న, బీసీలకు ఏ రకంగా అన్యాయం జరిగిందని అనుకుంటున్నారన్నా? అవునే మల్లన్న, నేను ఏమంటా, ఈ రోజు నువ్వు బీసీ అంటున్నావు, మరి నీకు ఇచ్చిన ఈ రోజు ఎమ్మెల్సీ అన్యాయం జరగలేదు అనకండి మహేష్ రెడ్డి. అన్యాయం జరిగింది జనాభా వాటా ప్రకారం. ఎక్కడుంది బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగిందంటే వాదం ఎత్తుకోవడంలో తప్పు లేదు. అన్యాయం జరగదంటే ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి గాని రాష్ట్రం ఏదైనా మహేష్ రెడ్డి బీసీ ముఖ్యమంత్రి గాని రాష్ట్రం ఏంటంటే తెలంగాణ, ఉత్తరప్రదేశ్ లో అయ్యారు, మధ్యప్రదేశ్ పక్కనున్న కర్ణాటకలో అయినారు, తమిళనాడులో అయినారు, కేరళలో అయినారు. అన్యాయం గురించి మేము చూసుకుంటాం. అన్యాయం జరగలేదంటే ఎట్లా? రిప్రజెంటేషన్ సరే, ఇప్పుడు ఉన్నట్టు 46% జనాభా ఉందనుకుందాం. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 120, 119 పోకండి అందులోకి. ఎందుకంటే అది పట్టబయటిలు జరిగినటువంటి అన్యాయము. ఆ అన్యాయం రిప్రజెంటేషన్ లేదు, నో డౌట్.
లేదు రిప్రజెంటేషన్ లేదు, అన్యాయం జరుగుతా ఉంది. ఎమ్మెల్యేల ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఒక బీసీలనే ఐక్యం చేస్తే రాజ్యాధికారం బీసీలకు సాధ్యం కాదనా? ఎందుకు కాదు బాయ్ సాబ్, ఖచ్చితంగా అయితే. అందుకే ఆ ముచ్చటే చెప్తున్నాం 28 లో చేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏకం చేస్తేనే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యం అవుతుందన్నా. 100% వర్గాల చేసుకుంటే వాళ్ళకు మా సోదరులకు మేము పెద్దన్న పాత్రలో ఉంటాము. ఏకే రకంగా ఉండదు కదా అన్న. మా సోదరులకు మా పెద్దన్న పాత్రలో ఉంటాము. ఓకే ఓకే. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ సో మైనారిటీ మీరైతే కామెంట్ చేయలేదు కదా మహేష్ రెడ్డి? ఓకే ఓకే. ఎవరు కావచ్చు. బీఆర్ఎస్ మహేష్ రెడ్డి నేను మాట్లాడతా అంటే మనం ఇచ్చాం. ఓకే పర్లేదు. కామెంట్ చేసిన వ్యక్తి. ఇంకా కాలర్స్ ఎవరైనా ఉన్నా మల్లన్నతో మాట్లాడొచ్చు. పీసీఆర్ నెంబర్ డిస్ప్లే చేయండి. సో ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ నిన్న సభ ద్వారా అయితే మీరు ఏమైతే అనుకున్నారో అది సాధ్యమైంది. ఇంకొక 20 minutes లో వీళ్ళు క్లోజ్, 7:45 వరకు క్లోజ్ చేద్దాం. 10 minutes లో మీరు వెళ్ళిపోవచ్చు. నిన్న సభ ద్వారా మీరు ఏమనుకోవాలనుకుంటా మెసేజ్ వెళ్ళింది, హైప్ అయితే క్రియేట్ అయింది. నేనేమంటున్నా, ఇది హైప్ కాదు సార్, ఇది మా ఆవేదన. మేము హైప్ లో చర్చ అయితే జరుగుతుంది. బీసీలో చర్చ జరుగుతుంది, జరగాలి కదా. రెడ్డిలో చర్చ జరుగుతుంది, తిట్టినందుకు రెడ్డిలో చర్చ జరుగుతుంది, జరగాలి కదా. మల్లన్నం దొక్కుదామని రెడ్డిలో చర్చ జరుగుతుంది. విషయం ఏంటంటే మరి మమ్మల్ని దొక్కి మమ్మల్ని ఉత్సదాగమనంటే మేము ఎట్లా భరిస్తామండి? భరత్ గారు నాకు అంటే ఎవరో ఒకరు మీరు కమ్యూనిటీ మొత్తాన్ని చేసిన. నేను కమ్యూనిటీని మొత్తం అనలేదండి, నేను పదే చెప్తాను. కమ్యూనిటీని కాదు, మళ్ళీ రిపీట్ చేయమంటే చెయ్యండి. పీసీఆర్ ఒకసారి లైట్ ప్లే చేయండి. నేను మొత్తం ఎవరు దాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీల ఉచ్చ మీరు దాక్కుంటా మమ్మల్ని ఉచ్చ దాగమంటారా? దొంగ నా కొడుకులారా, మా సొమ్ము కదా ఇది. ఎక్కడ ఉందా? మా సొమ్ము దాక్కుంటా పెట్టినోడు అంటారు కదండి. బీసీల మట వాళ్ళ ఉత్సదాగన్నట. ఎవరు దాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,00,000. ఓకే, ఉందా అండి ఎక్కడన్నా? మొత్తం వాళ్ళ అందరూ అయితే ఆ విధంగా అనుకుంటారండి, అనుకుంటారు. రెడ్డిలు అనలేదు. ఎందుకంటామండి, మాకు మద్దతు చేసేటువంటి మా ఉద్దేశం మద్దతు చేయని రెడ్డిలను కూడా అనొచ్చు. అట్లెందుకు అంటామండి? వాళ్ళ పోరాటం వాళ్ళది. నేను ఆ కామెంట్ మీద మాట్లాడాను. మీరు ఇక్కడ అంటే మహేష్ రెడ్డి అనే ఒక వ్యక్తి పెట్టినటువంటి కామెంట్ మీద మాట్లాడాను, అంతేగాని ఇప్పుడు విషయం ఏంటంటే మా టీంలో పనిచేసేటువంటి రెడ్డి పిల్లలు ఉంటారు, మా టీంలో బ్రాహ్మణ పిల్లలు ఉన్నారు తెలుసా, మా టీంలో ఆర్యవైశ్య పిల్లలు ఉన్నారు, మా టీంలో వర్క్ చేసేటువంటి. ఓకే, అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వరకు అందరూ మీతో ఉన్నట్టు అనిపించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత మీరు స్పెసిఫిక్ గా రెడ్డి కమ్యూనిటీ టార్గెట్ చేయడం, నాకు రెడ్ల ఓట్లు వద్దు. మీకు చెప్తా ఉన్నా, రెడ్డి జాగృతి నాయకులే నిన్న వచ్చారు సభకు, మీకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తానికి మాకు మైక్ ఏంటన్నా చెప్తామంటే వద్దు బాయ్ సాప్ అని నేనే చెప్పిన. ఓకే, సో ఒకటి అంటే మా వాళ్ళు నెక్స్ట్ పీసీఆర్ ప్లే చేయాలి. హెలికాప్టర్ లో మీరు వచ్చింది విజువల్ ఉంటే కనుక ఒకసారి ప్లే చేస్తారు. మల్లన్న నేను చూసాను స్టార్టింగ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, నేను చనిపోయే నాటికి అంగిలాగు కూడా నా మీద ఉండకూడదు, ఇంకా బతికే ఉన్నానండి, అంగిలాగు కూడా ఉండకూడదు, అదే నా టార్గెట్ అని చెప్పారు. ఆస్తులు ఉండవన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది హెలికాప్టర్? ఈ హెలికాప్టర్ అంటే పెద్దదే కదా, ఖర్చు అయితే కదా. అంటే హెలికాప్టర్ కేవలం మీరు మాత్రమే ఎక్కాలి, కేవలం అప్పర్ కాస్ట్ మాత్రమే ఎక్కాలి, బీసీ ఎక్కకూడదు. నేను 2 సార్లు ఎక్కాను. కేదార్నాథ్ వరదలప్పుడు ఆర్మీ హెలికాప్టర్ ఎక్కాను, ఇట్లా అయితే ఎక్కలేదు. నేనేమంటున్నా, వరంగల్ కు హైదరాబాద్ నుంచి వరంగల్ 2 గంటల్లో భరత్ గారు దానికి హెలికాప్టర్ చేస్తున్నారు. హెలికాప్టర్ ఎక్కితేనే ఇంటుండి, అవసరం వస్తే హెలికాప్టర్ కొంటాం, బీసీలం కొంటామండి. హెలికాప్టర్ ఎక్కుడు కాదు, హెలికాప్టర్ కొంటాం అవకాశం వస్తే. ఏం బీసీలు హెలికాప్టర్ ఎక్కితే తప్ప? బీసీ ఎవడు హెలికాప్టర్ ఎక్కకూడదా? నడుచుకుంటూ రావాలి. అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ 2 hours కదా. అంటే విషయం ఏంటంటే సింబాలిక్ కోసం కాదండి. అంటే మీరు గతంలో స్టేట్మెంట్ చేశారు కదా, సింప్లిసిటీ. నేను చెప్పేది వినండి భరత్ గారు. ఇక్కడ వాస్తవానికి డిఎంకే పార్టీ చీఫ్ విప్ విల్సన్ గారు, ఆ తర్వాత సూరజ్ మండల్ గారు, ఆ తర్వాత మిసా గారు వచ్చేది ఉండే, ఎవరు లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు, వీళ్ళు వచ్చి మళ్ళీ తెల్లారే పార్లమెంట్ ఉంది వాళ్ళకి, మిసా భారతి. ఎస్, వెంటనే పార్లమెంట్ ఉంది కాబట్టి సో ఇట్లయితే మనకు కన్వీనియంట్ ఉంటదని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం తోటి ఇవి మేమందరం ఏర్పాటు చేసినాం. అది ఏదో మేమెక్కి తిరుగుతుంది కాదు, అది వాళ్ళని మళ్ళీ హెలికాప్టర్లు పంపించారు. హెలికాప్టర్లు పంపిద్దామనేసరికి అప్పటికే లేట్ అయిపోయింది. లేట్ అయిపోతే ఒక సపరేట్ కాన్వాయ్ పెట్టి వెంటనే, అందుకని మీరు చూడండి మధ్యలోనే వెళ్ళిపోయినారు.
మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయినారు. మీరు చూడండి, అంటే వాళ్ళకు ఢిల్లీలో పార్లమెంట్ ఉంది, దానికోసం ఏర్పాటు చేసింది కాదు తప్ప కానీ ఇంకొక దానికోసం. అంటే ఇప్పటి వరకు పర్సెప్షన్ ఏంటంటే బీసీలు డబ్బులు ఖర్చు పెట్టడంలో వెనుక ఉన్నారు కాబట్టి మేము టికెట్లు ఇస్తలేదని పార్టీలు ఎవరు చెప్పిండని బీసీల దగ్గర డబ్బు లేదా? బీసీల దగ్గర వస్తుంది. అరే నేను ఇప్పుడే చెప్పిన కదా, ఒక నెల బీసీలు 10,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేస్తున్నారు. వేల కంటే ఎక్కువ డబ్బు ఉందా? ఎక్కువ, విపరీతంగా ఉందండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలు ఒక పూట ఛాయ్ బంద్ చేస్తే 20 కోట్లు అవుతాయి. ఆదివారం మటన్ బంద్ చేస్తే 500 కోట్లు అవుతాయి. మా తన పైసలు లేవంటే బీసీల తన అడగోలుకున్నాయి పైసలు. మా యాదవ్ సోదరుల దగ్గర నడుము చుట్టూ ఉంటాయి పైసలు, మా ముద్రా సోదరుల దగ్గర ఉంటాయి, మా గౌన్ల దగ్గర ఉంటాయి. గ్రామీణ ఎకానమీ అంతా మా దగ్గరే ఉందండి. మా దగ్గర పైసలు లేవంటావు ఎందుకు? బీసీలు ధనవంతులు, బీసీలు బిగ్ క్లాస్. మరి ఎందుకు పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడు ఇది చెప్తుంటాయి, వాళ్ళు అయితే ఖర్చు పెట్టలేరు? ఎందుకు చెప్తారండి? మరి ఖర్చు పెట్టినోడల్లా గెలుస్తున్నాడండి. పోనీ ఖర్చు పెట్టినోడల్లా గెలుస్తుండా? అంటే ఒక సాకుగా చూపెట్టడానికి మాత్రమే. ఇప్పుడు పైసలు ఉన్నటువంటి ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చినామండి? విషయం ఏంటంటే వాళ్ళని ఏదో ఒక రకంగా పక్కన పెట్టాలనేటువంటి ఉద్దేశము. కాలర్స్ కూడా తీసుకుందాం. పీసీఆర్ కాల్స్ వస్తే నెంబర్ డిస్ప్లే చేయండి. సో మీరు సింబాలిక్ గా నాకు అర్థమైంది ఏంటంటే హెలికాప్టర్ మేము కూడా తీసుకురాగలం, హెలికాప్టర్ అవసరమైతే కొనగలం కూడా. బీసీలంతా సమీకరిస్తే డబ్బు పెద్ద విషయం కాదు. పెద్ద విషయం ఏముంది? 500 కోట్లు మాకు అర్ధగంటల జమ అయితాయండి బీసీల దగ్గర. సో అది రాజకీయ పార్టీలకు మీరు చూపించదలుచుకున్నారు? మాక్కడ మేము వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నందుకు కాదు, చూపించడం కోసం. ఈ ప్రయాణం ఎక్కడి వరకు వెళ్తుంది? కాంగ్రెస్ పార్టీలోనే 2028 కంటిన్యూ అవుతారా? కొంత చర్చలు జరిగిన కాంగ్రెస్ పార్టీ బీసీలదే అండి. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మాటల ప్రకారం రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ బీసీల. మరి కేసీఆర్ సర్వే బెటర్ అంటున్నారు. ఏది? ఇప్పుడు మీరు కేసీఆర్ చేసిన సర్వే బెటర్ అంటున్నారు కదా? అదే కనిపిస్తుంది కదా. పొద్దున మీ లైవ్ లో చూసా కేసీఆర్ సర్వేనే బెటర్. కేసీఆర్ చేసినటువంటి సర్వే లెక్కలుండే పట్టుకని ఇది ఫేక్ సర్వే అని తేలింది, లేకపోతే ఆయన్ని తేలకపోతుండే. మరి కేసీఆర్ మంచి అన్నట్టు కదా? కేసీఆర్ మంచోడని ఇప్పుడు ఏది అపురూపాల పిల్ల పుడితే ఆమ్దంతో ముడి కరిగినట్టుగా మేమేదో కేసీఆర్ గాని ఆయన భుజాల మీద ఎత్తుకొని బూరేగించేందుకు మా భుజాలు కాలిగలేవు. మరి ఆయన ఇంటెన్షన్ కరెక్ట్ కదా? ఆయన చేసిన సర్వేనే ఆయన కరెక్ట్ లెక్క. విషయం ఏంటంటే కేసీఆర్ గారు మ్యానిపులేట్ చేయలేదు కదా. కేసీఆర్ గారు మంచోరు అని మీరు అంటున్నారు. కేసీఆర్ గారికి 4,20,000 రూపాయల జీతం ఇచ్చి పెట్టుకున్నామండి. ఆయన డ్యూటీ అది. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం కేసీఆర్ తన సర్వేని మ్యానిపులేట్ చేయలేదు, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ సర్వేని మ్యానిపులేట్ చేసి సర్వే చక్కగా చేయలేదు, వచ్చిన దాన్ని జానారెడ్డి మ్యానిపులేట్ చేశారు. అదే కనిపిస్తుంది. సో మరి అటువంటిప్పుడు కేసీఆర్ ఆ విధంగా మ్యానిపులేట్ చేయకుండా మంచిగా ఉన్నందుకు కాంగ్రెస్ కంటే కేసీఆర్ నయం కదా అంటే ఏమంటున్నా? మరి కేసీఆర్ బయట పెట్టని లెక్కలు చాలా ఉన్నాయి కదా. ఓకే, కేసీఆర్ బయట పెట్టినటువంటి లెక్కలు చాలా ఉన్నాయి. అంటే ఈ విషయంలో బీసీల విషయంలో కేసీఆర్ కే చిత్తశుద్ధి ఉన్నట్టు కదా? బీసీల విషయంలో చిత్తశుద్ధి ఉంటే కులాల వారిగా లెక్కలు బయట పెట్టారు. మన కేసీఆర్ ఎక్కువ ఇచ్చాడు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఇగో బీసీ ప్రజలారా సమగ్ర కుటుంబ సర్వే చేసిన, ఇగో ఇందులో ముజరాదులు 24 లక్షల మంది ఉన్నారు, దళితులు 50 లక్షల మంది ఉన్నారు, మాదిగలు ఇది చెప్పాలి కదా. పెడతారా ఇప్పుడు? మీ వాళ్ళు పెడతారా? పెడతారో పెట్టరో నాకు తెలియదు కానీ, ముదిరాజు యాదవ్ పెడతారో నాకు తెలియదు కానీ, పెడతారో నాకు తెలియదు ఇప్పటికైతే. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి డాక్యుమెంట్ల మీదనే నేను మాట్లాడు. రమ్య కాలర్ సిద్ధంగా ఉన్నారు మనతో పాటు. రమ్య గారు. మల్లన్న గారు నమస్కారం. నమస్కారం అండి. గతంలో మీరు V6 లో చేసారు. మీరు ప్రశ్న సూటిగా అడగండి. ఓకే, మీరు ఫస్ట్ మీ లైఫ్ ని స్టార్ట్ చేసింది ఎక్కడనో తెలుసు, ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసు. ఇంత మార్పు మనిషిలో ఇంత త్వరగా వస్తుందని మేము కూడా అనుకోలేదండి. ఒకటి, యాజ్ అ లీడర్ మీ లాంగ్వేజ్ ని అయితే కంట్రోల్ చేసుకొని మాట్లాడాలి కదా. ఎంత మందిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, కనీసం టంగ్ కంట్రోల్ ఉండాలి కదండి. మరి అంత ఘోరంగా మాట్లాడతారా? మీరు ఇంకా తిడతాము మేము, ఇంకా పడాలి మీరు అనేటువంటి వ్యాఖ్యలు బంద్ చేసుకోండి. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇంకా మేము ఇట్లనే డామినేట్ చేస్తాం ఇట్లనే అనేటువంటి ఉద్దేశం మీకుంటే మీ దగ్గర పెట్టుకోండి. మీ వాళ్ళని అనుకోండి, మా వాళ్ళని అంటే మేము పాడడానికి సిద్ధంగా లేము. ఇక్కడ ఎవరన్నారండి? అన్నోళ్ళనే అన్నాం కదా, మరి మీరెందుకు తీసుకుంటారండి అది? ఇప్పుడు మీరు ఒక కులాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, మీ కులాన్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. మీరు మనుషుల్ని అక్కడ ఈ వీళ్ళు ఫలానా అని మీరు ఎక్కడ చెప్పలే కదా. అట్లా చెప్పుంటే మాకు కూడా ఏ బాధ ఉండేది కాదు. ఎట్లా చెప్పుంటే అండి?
అంటే ఎవరు కామెంట్ చేసిందో రమ్య గారు ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చారు. విషయం ఏంటంటే రమ్య గారు జీనూస్ వేదిక క్లారిఫికేషన్ జీ న్యూస్ వేదికలో చెప్పిన నిన్న కూడా చెప్పిన ఈ కామెంట్ ఉద్దేశించే మాట్లాడినాం అక్కడ కులాన్ని ఉద్దేశించి కాదు అని అంటున్నారు. ఎందుకంటే అట్లా కన్విన్స్ కావలేదండి. కన్విన్స్ ఎట్లా మీరు క్షమాపణ చెప్పాలని చెప్తున్నారా అమ్మా? క్షమాపణ చెప్పాలి. మరి మీరు చెప్పండి. క్షమాపణ 70 సంవత్సరాల నుంచి బీసీలకు అన్యాయం చేసినటువంటి మీరు చెప్పాలని కూడా చెప్పండి, మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి సరే మీరు రాజీనామా చేయండి, మరి మళ్ళా గెలవండి. రైట్. మరి బీసీల ఓట్ల ద్వారా గెలిచిన మీ వాళ్ళంతా రాజీనామా చేయమని ఫస్ట్ ఎక్కడ నిరూపించండి. మరి మీరు బీసీ ఓట్లతో గెలవలేదా? నిరూపించండి కదా. బీసీ ఓట్లతో గెలవలేదా? మీకు బీసీలు ఓట్లు వేయలేదా అని చెప్పండి. అంటే మీ వాళ్ళు మీకు ఓట్లేస్తారని అనుకుంటున్నారా? పోనీ అంటే లేకపోతే మీకేస్తారా? ఇక అసలు మీ దాంట్లోనే మీకు అసలు మా దాంట్లో మాకు వదిలేయమ్మా, మా బీసీలో మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. కానీ బీసీల ఓట్ల ద్వారా కులగణన కాలే అన్నారు, ఇప్పుడు కులగణన చేస్తేనేమో దొంగ లెక్కలు అంటారు. ఏంది మీ బాధ? ఇప్పుడు ఒకటమ్మా రమ్య గారు, 21 లక్షల మంది బీసీలు ఎటుపోయారు. వీళ్ళ సమాధులు ఏడున్నాయి, వీళ్ళ గోరీలు ఏడున్నాయి. 1,75,000 మంది ఎస్సీలు ఎటుపోయారు. ఈ 10 ఏళ్ల కాలంలో 16 లక్షల మంది ఓసీలు పుట్టి 23 లక్షల మంది బీసీలు చచ్చిపోయిరా. మీరు అన్నిటి గురించి మరి గొప్పగా మాట్లాడతారు కదండి, మరి గ్రౌండ్ వర్క్ చేయండి, స్టేట్ అంతా మీరే లెక్కలు తీయండి కదా, అప్పుడు చెప్పండి. ఎందుకు అట్లా మాట్లాడతారు బ్లైండ్ గా? బ్లైండ్ గా నేను డాక్యుమెంట్లతో మాట్లాడుతున్నా, బ్లైండ్ కాదు, గవర్నమెంట్ అఫీషియల్ లెక్కలు ఇవి. బ్లైండ్ గా ఎట్లా మాట్లాడతారండి? మీరు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో అన్ని తీసుకొని వస్తారు కదండి, అన్ని చెప్తుంటారు కదా లెక్కలు. నేనేమంటున్నా సోదరి గారు, నేనేమంటున్నా మా లెక్కలు మేము తీసుకోగలుగుతాం, మా లెక్కలు మేమే పక్కాగా తీసుకోగలుగుతాం. మాకు బాధ్యత గుర్తు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. సో అటు ఓవరాల్ గా చూస్తే కొంచెం హట్ అయినట్టు కనిపిస్తుంది. విషయం ఏంటంటే వాళ్ళకి తెలియక నేను మాట్లాడింది ఏమో పర్టికులర్ కామెంట్. కామన్ రెడ్డిస్ కూడా హట్ అయినా 2 రోజులు పట్టించుకొని పొలిటికల్ గా విషయం ఏంటంటే అదే సభ కూర్చున్న వాళ్ళు కూడా అదే సభ అంటే విషయం ఏంటంటే నేను మాట్లాడినటువంటి పూర్తి మాట వింటే వాళ్ళకు అర్థమైంది. ఇంట్లో కూర్చున్న గృహిణులు కూడా హట్ అయినట్టు. విషయం ఏంటంటే ఇగో నేనేమంటున్నా, పాపం ఆ రమ్య గారు ఉన్నారు, ఇప్పుడు ఆమె మొత్తం ఈ జరిగినటువంటి ఘటన పూర్తిగా చూసినట్టే ఆమెకు కూడా అర్థమయ్యేది. అరే అట్లా అనేది కాకుండా అట్లా అనడం తప్పు, అనేటువంటి బీసీలు అనడం అట్లా తప్పు, ఇట్లా బీసీలను ఉచ్చదాగాలి అని చెప్పి అనడం తప్పు అనేటువంటి మాట ఆమె అన్నింటే సరే ఏమో మాట్లాడుతున్నారా మా గురించి అను. కానీ మేము ఇట్లనే అంటాం, మీరు మాత్రం మమ్మల్ని అనకూడదు. అంటే నేను అన్నది పర్టికులర్ గా ఈ వ్యక్తి గురించి పాయింట్. ఇప్పుడు మీకు మళ్ళా బయటేసి వినిపించిన ఎక్కడన్నా నేను అన్నా. రేపు మండలి ఉంది, అసెంబ్లీ ఉంది, రేపు 2 విషయాల మీద చర్చ జరగబోతుంది. బీసీ క్యాస్ట్ సెన్సస్, ఎస్సీ వర్గీకరణకు మీరు సపోర్ట్ అనౌన్స్ చేశారు. అవును, వర్గీకరణ అవుట్ రైట్ సపోర్ట్ మాలలు వ్యతిరేకిస్తున్నారు. అంటే నేను మెజారిటీ ఏమంటున్నారు అండి, వాళ్ళు ఎవరు పావు షేర్ వాళ్ళు తిందామంటున్నారండి, వీళ్ళు గుంజుకొని తిందామని చెప్తారు. మాలలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మాకు అది న్యాయం అనిపిస్తా ఉంది. 7వ తారీఖు సభలో పాల్గొంటారా మీరు? ఖచ్చితంగా పాల్గొంటాం. నేను దళితుల ఇంటి ఉండండి, నేను కూడా నా బాధ్యత ఉన్నోనే వర్గీకరణ జరగాలని. వర్గీకరణ జరిగి తీరాల్సిందే. రేపు మండలి సభ జరగబోతుంది. మల్లన్న స్ట్రాటజీ ఉంది. మల్లన్న స్ట్రాటజీ మిగతా బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని సమీకరిస్తారు. ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు మీకు పొన్నం ప్రభాకర్, సురేఖ మంత్రివర్గంలో ఉన్నారు. మిగతా 5 మఖాన్ సింగ్, రాజ్ ఠాకూర్, ఆది శ్రీనివాస్ విప్పుగా ఉన్నారు. ఇంకెవరు ఎమ్మెల్యే? బీర్లా ఇలయ్య, మీకు ఆయనకు వారు నడుస్తుంది. షాద్నగర్ శంకర్, శ్రీహరి. టీఆర్ఎస్ లో ఉన్న బీసీ ఎమ్మెల్యేలను కూడా కలుపుకొని పోతారా? మా వర్గాల గురించి మాట్లాడమని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా అందరికి. టీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యే మాట్లాడరు మా గురించి, ఎందుకంటే 70 ఏళ్ళు మీ గురించి మాట్లాడినాం మేము. ఈ ఒక్కసారైనా మా గురించి మాట్లాడితే మీరు వాళ్ళకి పోతారా? సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ నేను ఏమంటున్నా, ఇప్పుడు మాట్లాడగానే పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఛాయ్ దాకా వస్తాం అనుకుంటున్నావా? మా వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి ఇంకొక టీవీ ఛానల్, ఇప్పుడు టీవీ ఛానల్ చెప్తా, అగో మీరు పోల్ చూడండి. తీర్మానం సభ తర్వాత బీసీలో ఐక్యత వస్తుందా అంటే 64% మంది వస్తుంది అన్నారు, రాదు అని 36% మంది చెప్తున్నారు. సో పోల్ ప్రకారం మల్లన్న సభ ఒక గేమ్ చేంజర్. నేనేం చెప్తున్నా, గేమ్ చేంజర్. మల్లన్న సభ ప్రజల్లో మార్పు వచ్చింది, మా ప్రజల్లో ఆలోచన. కానీ ఇంతకుముందు ఇప్పుడు రమ్య మాట్లాడుతూ ఒకటి చెప్పారు, ఏంటంటే బీసీలో నార్త్ ఇండియాలో ఉన్నంత ఐక్యత సౌత్ ఇండియాలో ఎప్పుడు తెలంగాణ లేదు. మున్నూరు కాపు పద్మశాలి కోటేది, పద్మశాలి ముదిరాజు కేదు, ముదిరాజు గౌడ. మున్నూరు కాపులు వేసుకుంటారు. నిన్నటి దాకా ఓ లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. మొన్న ఎలక్షన్, మొన్న అసెంబ్లీలో ఏం జరిగింది తెలుసా? బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఇద్దరు మధ్య బీజేపీలో ఫైట్ నడిచింది.
సో ముదిరాజులు ఇటు వైపు మున్నూరు కాపు నిల్చుంటే ఓటే లేదు, మున్నూరు కాపుంటే ముదిరాజు లేదు. ఈ బీసీల ఐక్యత ఇది పార్టీల పంచాయతీ కాదు, ఇది మా బీసీల మంతా ఇద్దరికి అందరికి మన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్కి ఓడిపోయారు. ఒకే వేదిక మీద నిన్న 130 కులాల మంది ఒక వేదిక మీద వచ్చి కూర్చుంటే ఎందుకు ఇబ్బంది అవుతుంది నాకు అర్థమైతలేదు. మేము కలిస్తే ఇబ్బందా, కలవకపోతే ఇబ్బందా? మీకు ఎట్లయితే ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఎట్లయితే మంచిగా అనిపిస్తుంది అది చెప్పండి. ఆఖరి మీకు కూడా తెలుసా, ఓ బ్రాహ్మణుని తెచ్చి కూడా కూర్చుండబెట్టాం, ఓ కోటాయని తెచ్చి కూడా కూర్చుండబెట్టాం. అంటే నేను ఒకటి ఏమంటే ఇబ్బంది లేదు, చాలా సెన్సేషన్. నిజాం జీ న్యూస్ మొత్తం నిన్న 3 hours 4 hours కంటిన్యూస్ గా లైవ్ ఇచ్చాం. థ్యాంక్ యూ. మా ఉద్యమాలను గౌరవిస్తున్న జీ న్యూస్ కు కూడా ఎవరి వాటో వాళ్ళకి దక్కాలి, ప్రపోర్షనేట్ షేర్, దాన్ని డెఫినెట్ గా మేము మద్దతు ఇస్తాం. జీ న్యూస్ గా అంటే ఛానల్ గా ఎవరి జనాభా వాటా ఆధారంగా వాళ్ళకు దక్కాలి అన్నదాన్ని, నేను వాళ్ళ వాటా కూడా వాళ్ళకి దక్కాలని చెప్తా ఉన్నా. కానీ మా వాటా గుంజుకుంటేనే మాకు కడుపున వస్తుంది, మా బాధ అవుతుంది, అది నేను చెప్తున్నట్టు అనమాట. సో ఇప్పుడు మీ సొంత ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధం ఎట్లయితుంది సార్? యుద్ధం కాదా? మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినది ఇంప్లిమెంట్ చేయాలన్నా యుద్ధం ఎట్లయితుంది? యుద్ధం కాకపోతే ఏమవుతుంది? మా ముఖ్యమంత్రి ఏం యుద్ధం? పార్టీ నేతలే కదా ఇప్పుడు తిట్టాలి. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు పెన్ను పేపర్ పట్టుకుని కేసీఆర్ తిట్టరాదు, తిట్టితే రేవంత్ రెడ్డిని తిట్టాలి, లేకపోతే మీరు అన్నట్టు జానారెడ్డిని తిడుతున్నారు. మీరు తిట్టడం దేనికండి? జానారెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు అని నేను ఓపెన్ గా చెప్తున్నా కదా సార్. మరి జానారెడ్డి అపాయింట్ చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. ఏం అపాయింట్ చేసిండు అంటే మీరు అన్నట్టు చర్చకు పిలిచింది ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ మీద. ఆయన ఎందుకు వస్తున్నాడో నాకు తెలుస్తలేదు. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ నాకు క్లియర్ గా చెప్పిండు. ఏమని? రాహుల్ గాంధీ గారు తల ఎత్తుకునే విధంగా ఈ సర్వే ఉండాలి. నేను ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పిన, సార్ ఇది ఒక పండుగ వాతావరణం ఒకటి అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి ఈజ్ ఫర్ బీసీ ఎంపవర్మెంట్ అనుకోవచ్చా? ఆయనకు కొంత బీసీల పట్ల కన్సర్న్ ఉంది. కేసీఆర్ చేసిన కథకే కదా ఇంత నలిగిపోయినాము. మీకు ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ ని బీసీలు అలౌ చేసే పరిస్థితిలో లేవు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెటర్. రేవంత్ రెడ్డే ఫైనల్ కాదు, ఆయన బీసీలకు అధికారంగా అప్పగించడానికి కొంతమేర లిబరల్ గా ఉండొచ్చు. కానీ మరి రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎందుకు వద్దని అంటారు? అరే నేనేమంటున్నా, ప్రజలు ఎన్నుకుంటే 60 ఏళ్ళు ఉండే ఎవడొద్దంటుడు? ఎన్నుకునే ప్రజలు సిద్ధంగా లేనప్పుడు నేనేం చేస్తా? ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చి బీసీ ముఖ్యమంత్రి కావచ్చు కదా. ఓకే, మల్లన్న పార్టీ పెట్టరా? విషయం ఏంటంటే మేము పార్టీలు పెట్టడానికి బాగా వినిపిస్తుంది. మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఇవన్నీ తప్పు. నేను నికార్స్ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన 100% ఇంప్లిమెంట్ చేయించాలని తిరుగుతుంది. రాహుల్ గాంధీ ఆలోచన చెప్పిన తర్వాత కూడా వినకుండా ఇట్లా జరిగితే, ఇప్పుడు మీరు అన్నట్టు కేసీఆర్ సర్వేని యాస్టీస్ గా ప్రజెంట్ చేసి ఇక్కడ మ్యానిపులేషన్ జరుగుతాయి, రాహుల్ గాంధీ చెప్పినా ఇదే జరిగితే మరి కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? అంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా జరిగిన అన్యాయం చెప్తున్నప్పుడు అందులో తెలంగాణ కూడా ఉందండి. తెలంగాణ ఇప్పుడు చెప్తున్నప్పటికీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్న అధికారంలో ఉన్నప్పటికీ అన్యాయం జరిగిందని మీరు అంటారు. నేనేమంటున్నా, దాన్ని సరిదిద్దుతాము, జరిగిన పొరపాటును సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకుంటేనే రాహుల్ గాంధీ దీన్ని రేపు టీఆర్ఎస్ సభలో ఎండగడితే టీఆర్ఎస్ కనుక దీన్ని సపోర్ట్ చేస్తే ఈ లెక్కలు తప్పున్నాయి, మా లెక్కలు కరెక్ట్ అంటే టీఆర్ఎస్ చెప్తాం కదా. బీఆర్ఎస్ వెళ్తే బీఆర్ఎస్ చేసిన లెక్కలలో ఆ లెక్క తీసుకురమ్మని ఫస్ట్ ఆ లెక్క తీసుకురమ్మా. ఆ లెక్కలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు క్యాస్ట్ వైజ్ గా తీయలేదు, క్యాస్ట్ వైజ్ గా తీశారు బయట పెట్టలేదు. వాళ్ళ దుకాణం మీరు కూడా క్యాస్ట్ వైజ్ గా తీశారు. క్యాస్ట్ వైజ్ గానే తీసినాం కదా. తీసినప్పుడు ఈ లెక్కలు బయటకు రావాలి. ఈ లెక్కలు బయటకు రావాలి. బీసీ మంత్రులతో మాట్లాడుతున్నారు, పొన్నం ప్రభాకర్ గాని, కొండా సురేఖ, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళతో మాట్లాడుతున్నారు. అందరికీ బీసీల పట్ల ప్రేమ ఉంది. బీసీలకు అన్యాయం జరిగితే వీళ్ళెవరు కూడా ఒప్పుకోరు. వారి వారి పరిస్థితుల్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో అల్టిమేట్ గా మరి ఇప్పుడు డిమాండ్ ఏంది? సర్వే అయిపోయింది, మళ్ళా మొదటి నుంచి సర్వే చేయమంటారా? ఇది సర్వే కాలేదండి, అయిపోయిందని చెప్తున్నారు. సర్వే నిన్న అనౌన్స్ సబ్ కమిటీ అనౌన్స్ చేసి 46% బీసీలను డిక్లేర్ చేసింది, 10% ముస్లిం బీసీ అండి. అది ఉత్తదే. వీళ్ళు సర్వే చేయడానికి చిత్తశుద్ధిగా లేకపోతే మేము చేసుకుంటాం. మళ్ళా కొత్త 2028 మేము చేసుకుంటాం. 2028 వరకు మరి ఇదే ఇంప్లిమెంట్ అవుద్ది కదా. ఏది 2028 వరకు సంక్షేమ పథకాలకి ఇదే. 2028 వరకు మీరు సర్వైవ్ అవ్వడానికి కొంత ఆహారం దొరుకుతుందంటే బీసీలు తీసుకోండి, తప్పేముంది. సో ఇప్పుడు భారతదేశానికి పంచాయతీ ఎన్నికలు తర్వాత జడ్పీటీసీ ఇవన్నీ ఎలక్షన్స్ ఉన్నాయి. దానిలో 42% చేయాలని కవిత అక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఈ జనాభా లెక్కల ప్రకారం 46 చేయాలని మీరు అంటారా?
60 ఇచ్చినా తీసుకుంటాం. 60 ఇచ్చి ఎంత అయితే అంత తీసుకుంటాం. ఎంత అయితే అంత మాకు. మళ్ళీ ఏమన్నా కోర్టులో పోతే ఎవరు కోర్టులోకి లాస్ట్ టైం పోయినారు. ఎవరు పోతారో చూస్తాం కదా. పోయినారు కదా లాస్ట్ టైం. పోయే 33% 24% వచ్చింది. అది ఎవరు పోయిరు, ఏ నాయకుడు తోలిచ్చిండు, ఏం కథ చూస్తూనే ఉన్నాం కదా, ప్రజలకు చెప్తూనే ఉన్నాం కదా. దశాబ్దాలుగా మనకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో చెప్తున్నాం కదా. కోర్టుకి ఎవరో ఒకళ్ళు పోకుండా ఉండరు, పోతారు. ఎవరు పోయినా ప్రతి జనరల్ సీట్ బీసీలదే. ప్రతి జనరల్ సీటు మొత్తం బీసీలు 100%. బీసీలు మొత్తం యునైటెడ్ 42 ఆ జనరల్ సీట్లు. ఎక్కడ తీన్మార్ మల్లన్న పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అంటే 100% బీసీల వైపు నా పాత్ర ఉంటది. బీసీ ప్రజలకు మంచి జరగడం కోసం అన్ని పాత్రలలో నేను వాళ్ళ కోసం పనిచేస్తాను. అంటే పదవులే తీసుకుంటారు. ఇప్పుడు అన్నారు అవకాశం వస్తే ప్రధానమంత్రి కూడా అవుతా అన్నట్టు. కావద్దా బీసీలు అంటున్నా? కావద్దని అన్నట్లు ఆల్రెడీ అయినారు బీసీలు ప్రధానమంత్రి, కానీ ముఖ్యమంత్రి కాలే. సరే, ఇక అది మళ్ళీసారి డిస్కషన్ చేద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి కాలే. సో రైట్, థ్యాంక్ యూ మల్లన్న. మొత్తానికి మీ పోరాటం, నిరంతర పోరాటం డిఫరెంట్ ఇష్యూస్ మీద తీసుకుంటున్నారు. అంతకుముందు 7200 అన్నారు, ఇప్పుడు బీసీ మూవ్మెంట్ తీసుకుంటారు. మీ సభ ద్వారా తీన్మార్ మల్లన్న సభ తర్వాత బీసీలో ఐక్యత వస్తుందా అంటే పోల్ పెడితే 64% మంది వస్తుందా అని చెప్పారు. సో మొత్తం తెలంగాణలో అయితే ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి, తెలంగాణనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ ముఖ్యమంత్రి రాలేదు. దామోదరం సంజీవయ్య ఎస్సీ వర్గానికి సంబంధించి 1960లోనే ముఖ్యమంత్రి అయ్యారు. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ 1956 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే గనక దాదాపు 70 సంవత్సరాల్లో బీసీ ముఖ్యమంత్రి కాలేదు. 2028లో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రిని తీన్మార్ మల్లన్న చెప్తున్నారు. ఇది బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.